Prakash Garu, is there any introduction or straightforward? Should I go? లేదు స్టార్ట్ 6:05కి స్టార్ట్ చేద్దామా? Yeah, it's 6:05. ఓకే సార్, అందరికీ నమస్కారం. అప్రతిహతంగా సాగుతున్న సిఎస్డి ఇంకొక సెషన్కి స్వాగతం. ఈరోజు రఘుకుమార్ గారిని సినిమా చూపిస్తామా అని ఎవరో తీసుకెళ్లారు. అది కూడా ఒక అవార్డు సినిమా. ఇక్కడ సినిమా గురించి వినిపించడానికి రామ్ గారు వచ్చారు. ఇవాళ సెషన్ అది. సిఎస్డి, as Raghukumar always says, is a forum for sharing ideas on a variety of topics, almost no holds barred discussion, except the ones constitution లో ఏదో ఒక పద్యం ఉందని చెప్తూ ఉంటాడు ఆయన. అనువు కాని చోట అది కులమనరాదు అటువంటి ఒక నీతి సూత్రం పద్యం చెప్తాడు. యాక్చువల్గా అంత వెర్బాటిం చెప్పటం మనకు తెలీదు. అవి ఫాలో అవుతూ అదొక్కటే రెస్ట్రిక్షన్తో అందరూ మాట్లాడగలిగే, అన్ని విషయాల మీద మాట్లాడి ఐడియాస్ని షేర్ చేసుకోగలిగే ఒక ఫోరం. అందరికీ వెల్కమ్. ఈరోజు రామ్ గారు మాట్లాడతారు. రామ్ గారి గురించి ఇంట్రడ్యూస్ చేయటం అనేది ఐ డీమ్ ఇట్ అన్ ఆనర్. రామ్ కిషోర్ ప్రముఖ వ్యాపార శాస్త్ర నిపుణులు, వ్యాపారవేత్త కాదు కానీ వ్యాపార శాస్త్రం గురించి ఎక్స్పర్టీజ్ ఇస్తారు. ఈజ్ అ కన్సల్టెంట్. జీరో కోడ్ అనే కంపెనీకి చీఫ్ అడ్వైజర్. ఆయన ఈజ్ అ రైటర్ అండ్ చాలా బుక్స్ రాశారు. ఈజ్ ఎ ఫిల్మ్ క్రిటిక్, ఒక మల్టీ ఫెసెటెడ్ పర్సనాలిటీ, చాలా టాలెంట్లు ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఒక సినిమా గురించి చెప్పడానికి ఇక్కడ వచ్చారు. ఆయన ఆల్రెడీ నాకు నచ్చిన సినిమాలు, నడకదారిలో, అనుభవాల వ్యక్తీకరణ, సమ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ స్పెషాలిటీస్. ఆ మధ్య ఒక వింతైన, చాలా వ్యాపారం గురించి సరళంగా చెప్పే ఒక బుక్ కూడా మన ఫోరంలో ఇంట్రడ్యూస్ చేశారు. రామ్, ఇట్ ఈస్ రియల్లీ అన్ ఆనర్ టు టాక్ అబౌట్ యూ టుడే. Ram will be talking about one movie, how to pronounce, I may be wrong, Padavettu. He will be talking about this movie. He has given a synopsis. Now I call upon Ram to talk about this movie up to 7 o'clock. Welcome, Ram. Thank you. Yeah, thank you, sir. It's good to be. మీరు ఇన్ని మంచి పదాలు చెప్పినప్పుడు నేను తప్పకుండా సినిమా బాగుండేలాగా, లేకపోయినా బాగుండేలాగా చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. యా, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్. ఈ సెషన్ ఇస్ బీన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ డ్యూ. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్లో ఎలా అయితే డిఫరెంట్ ఐడియాస్ మాట్లాడుకునే దానికి ప్రయత్నం చేస్తూ హౌ టు బ్యాలెన్స్ ద వే ఇన్ విచ్ అవర్ ఒపీనియన్స్ అన్ని చెప్పే ప్రయత్నం జరుగుతుందో, ఈ ప్రాసెస్లో సినిమా అన్న దాన్ని చెప్పాలి అని చెప్పి చాలా రోజులుగా నేను, రఘుకుమార్ గారు మాట్లాడుకుంటున్నాం. బట్ హీ ఆల్వేస్ వాంట్స్ మీ టు కమ్ అండ్ ప్రజెంట్. సినిమా అంటే మీరే వచ్చి చేయాలి అని చెప్పేవారు. సో వీ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ లెంత్, అసలు ఎలాంటి సినిమా ప్రజెంట్ చేయాలి అన్న ఒక థాట్ వచ్చినప్పుడు హీ వాంట్ ఎ మూవీ దట్ టు బి డిస్కస్డ్ విచ్ హ్యాస్ ఎ రిలవెన్స్ ఆర్ అన్ ఐడియా టు క్రాప్ అప్. ఓకే, ఇలా కూడా ఆలోచించవచ్చా, ఇలా కూడా ఆలోచన ఉంటుందా అని చెప్పే ప్రయత్నం చేసే ఒకలాంటి సోషల్, పొలిటికల్, ఇండివిజువల్కి సంబంధించి ఉన్న ఒక సినిమా చెబితే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా ఇచ్చారు. సో దాని మీద నేను ఒక 3-4 మూవీస్ సజెస్ట్ చేశాను. అందులో వన్ ఆఫ్ ద మూవీ వీ బోత్ డిసైడెడ్ ఓకే దిస్ మైట్ సౌండ్స్ గుడ్ అని ఆ సినిమానే ఇవాళ పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ది డిఫరెంట్ narrative formats of this particular story, ఇది చెప్పే ముందు
కపుల్ ఆఫ్ కరెక్షన్స్. ఐఎమ్ జస్ట్ ఆథర్. ఇప్పటికి ఒక పుస్తకమే రాశాను, ఇంకా పుస్తకాలు రాయలేదు. లిస్ట్ లో ఉన్నాయి, వర్క్స్ కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా ప్రాబబ్లీ ఐ మైట్ కంప్లీట్ వన్ మోర్ బుక్ బిఫోర్ దిస్ December 24. ఐ హోప్ సో. అండ్ ఇంకొక ది మేకింగ్ ఆఫ్ మై లైఫ్, ది మేకింగ్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ అని ఒక డెకేడ్కి సంబంధించిన విషయాలు రాసే ప్రయత్నం చేస్తున్నాను. అందులో 1-2 చాప్టర్లు రాశాను. సో ప్రాబ్లీ ఐఎమ్ నాట్ ఎట్, చిన్న కరెక్షన్ మాత్రమే, నాట్ ఐ హెవెంట్ రోట్ లాట్ నెంబర్ ఆఫ్ బుక్స్ అని చెప్పే ఒక చిన్న ఇది. సినిమా సినిమా అంటే నాకు క్లాస్లో 7 పీరియడ్లు ఉంటే 8వ పీరియడ్ నాకు సినిమా. ఎందుకంటే స్కూల్లో ఇంటర్వెల్లో మాట్లాడుకునేది సినిమా గురించే. స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్లో మాట్లాడుకునేది, అంటే ట్యూషన్ అంటే నేను ట్యూషన్ వెళ్ళేవాడిని కాదు. ట్యూషన్ మా ఇంటి దగ్గర ఉన్న ట్యూషన్ దగ్గర పిల్లకాయలు మేమంతా, అంటే వాళ్ళకి ఇంకా టీచర్ రానప్పుడో లేదా వాళ్ళ క్లాస్ టైం కానప్పుడో మాట్లాడుకునేదంతా సినిమానే. సో ఒక రకంగా సినిమా హ్యాస్ బీన్ ది 8th పీరియడ్ ఫర్ మీ ఇన్ ఎ డే. సో అలా నేను సినిమా చూడండి, సినిమా సంబంధించిన ఏదో ఒక సినిమా, కొన్ని నా ఫేవ్ మూవీస్ ని చూడడం, రోజు 1-2 సీన్లు చూడడం, ఇట్స్ అ బేసిక్ రొటీన్ యాక్టివిటీ. సో అలా సినిమా హ్యాస్ బికమ్ one of the kind of an teacher for me. It's been a great entertainer always with me. ఒక lot of thoughts కి source గా ఉన్నది నాకు సినిమా always. The medium has been extremely supportive in way in which I have actually shaped myself. So ఇది ఓ చిన్న brief introduction of what cinema is in my life. So కమింగ్ టు టుడేస్, ఈ రోజు పరిచయం చేయబోతున్న సినిమా పడవెట్టు. పడవెట్టు అన్నది ఒక మలయాళం సినిమా, ఒక 2 years బ్యాక్ రిలీజ్ అయిన సినిమా. లిజీ కృష్ణన్ అన్న ఒక డైరెక్ట్ చేసిన ఒక సినిమా. దీంట్లో హీరో ఈజ్ ప్రొటాగనిస్ట్, ఐ షుడ్ కాల్ నవీన్ పాలి అని ఒక యాక్టర్. నవీన్ పాలి ప్లేస్ ఎ వెరీ డిఫరెంట్ రోల్ ఇన్ దిస్ మూవీ. అతను ఈ సినిమాని తను చూస్ చేయడానికి కారణము, ఈ డైరెక్టర్తో తను ప్రీవియస్ గా చేసిన ఒక సినిమా ఫ్లాప్ అవ్వడం, డిజాస్టర్ అవ్వడం. ఒక రకంగా చెప్పాలంటే డిజాస్టరే జరిగింది. సో ఆ డిజాస్టర్ నుంచి బయటపడే దానికోసం ఒక మంచి ప్రయత్నం చేద్దామని మళ్ళీ అదే డైరెక్టర్తో కలిసి పనిచేశారు. సో this time it was an average take, not a big hit at box office, but this has been really a thought-provoking movie ga Navin Pauly career lo migilipoyindi. So to look into the core context of what the movie is all about, this is basically a political movie. సో ఎలాంటి పొలిటికల్ థీమ్స్ దీంట్లో ప్రజెంట్ చేస్తారంటే, దెర్ ఆర్ 3 different layers ఆఫ్ దిస్ పర్టికులర్ స్టోరీ. ఒకటి అట్ ఎ వెరీ సొసైటియల్ లెవెల్, అట్ ఎ వెరీ మ్యాక్రో లెవెల్లో, సొసైటియల్ లెవెల్లో ఒక పాలిటిక్స్ అన్నది ఎలా ఉంటుంది, పాలిటిక్స్ అన్నవి ఎలా స్ట్రాటజైజ్ చేసుకుంటారు, పాలిటిక్స్ అన్న వాటిని ఎలా ఆలోచిస్తారు, అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ దట్ ఈస్ ఆల్ అబౌట్. అంటే పవర్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, పవర్లో లేని వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, పవర్ ఎందుకోసం కావాలి ఏంటి అన్న ఒక స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్ లో ఈ లేయర్ ఉంటుంది. సెకండ్ లేయర్ ఈజ్ అట్ పొలిటికల్ లెవెల్. అంటే పాలిటిక్స్ ని ప్రజలు, అంటే దిస్ ఇస్ వాట్ యు కాల్ డ్యూయల్ లేయర్ అనుకోండి. ఇది పాలిటిక్స్ ని ప్రజలు ఎలా చూస్తారు, పొలిటికల్ పార్టీస్ ఎలా చూస్తాయి అని ఒక కంటెస్ట్ లాగా ఉంటుంది ఇది, ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ కాంటెక్స్ట్ లో జరుగుతున్న ఫ్రిక్షనే ఈజ్ ది అవుట్పుట్ ఆఫ్ ఎయిదర్ ఫర్ ది రూలింగ్ పార్టీ ఆర్ ఫర్ ఎన్ అపోజిషన్ పార్టీ అన్న ఒక బేసిస్ ని క్రియేట్ చేస్తాడు. థర్డ్ లెవెల్ ఈజ్ అట్ ది ఇండివిజువల్ లెవెల్. అంటే మన ప్రొటాగనిస్ట్ రవి అతని లెవెల్లో ఏంటి సినిమా అన్నది చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఐల్ గో ది నాన్ లీనియర్ వే ఆఫ్ నరేటింగ్ ఎ స్టోరీ. ఎందుకంటే సినిమా కూడా నాన్ లీనియర్ ఫార్మాట్ లోనే ఉంటుంది.
అంటే 2-3 ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి అన్నమాట. సో అండ్ టు స్టార్ట్ విత్ I'll introduce the characters of what this movie is all about. There is a ruling party which is actually doing little stronger గా ఉన్న ఒక గవర్నమెంట్. దెర్ ఈస్ అన్ వీక్లీ ప్లేస్డ్ అపోజిషన్ పార్టీ అన్నది 2 ఫార్మాట్స్ ఉంటాయి, 2 పార్టీలు. దిస్ పర్టికులర్ విలేజ్, ఇది ఒక చిన్న పంచాయత్ లెవెల్లో ఉన్న ఒక విలేజ్ లో జరుగుతున్న కథ ఇది. ఈ విలేజ్ లో మన ప్రొటాగనిస్ట్ రవి ఉంటారు. సో రవి లివ్స్ విత్ హిస్ స్టెప్ మదర్. ఈ స్టెప్ మదర్ థియరీ ఏంటంటే, అంటే వి విల్ బి టోల్డ్, అంటే వేరే క్యారెక్టర్స్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తారు. తన తల్లి కాదు, తన తండ్రి తన తల్లి చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు, కానీ ఆ పెళ్లికి తాళి కట్టిండాడు అన్నట్టుగానే ఉంటుంది ఈ సినిమా అంతా. అంటే దే బోత్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ బట్ నాట్ అబైడెడ్ బై ఏ తాళి కైండ్ ఆఫ్ సంథింగ్. కానీ తను చనిపోయిన తర్వాత ఈ స్టెప్ మదర్ అండ్ ఈ అబ్బాయి ఇద్దరు కలిసి ఒకే ఇంట్లోనే ఉంటారు. సో దట్స్ ది అవుట్లైన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇండివిజువల్ లైఫ్. తను ఫార్మర్ గా ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ అవ్వవలసిన వ్యక్తి, మంచి అథ్లెటిక్ గా ఉన్న వ్యక్తి, కొన్ని పరిస్థితుల కారణాన తను అలా కాకపోవడంతో తను కంప్లీట్ గా హీ విల్ అంటే చాలా లావ్ అయిపోయిన వ్యక్తి అయిపోతాడు. అంటే ఈ బికమ్స్ అ లాట్ ఆఫ్ లేజీ. ఇంట్లో కూర్చొని ఒక రకంగా ఈ స్టెప్ మదర్ మీద డిపెండ్ అయ్యి అన్ని పనులు ఆవిడ దగ్గర చేయించుకుంటూ ఒక రకంగా వేస్ట్ గా జీవితం గడుపుతుంటాడు. చాలా పొటెన్షియల్ ఉన్న వ్యక్తి గడుపుతుంటాడు. ఒక సంపాదన ఉండదు, ఏముండదు. వీళ్ళ ఉన్న ఇల్లు వచ్చి వర్షం పడిందంటే ఆ పడే నీళ్లను పట్టుకునేదానికి ఇంట్లో పాత్రలు సరిపోవు అని చెప్పి వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు జోక్ చేస్తూ ఉంటుంది, నువ్వు ఏదన్నా ఒకన్నా పని చేయి అని చెప్పి. కానీ వీడు ఏ రోజు పని చేయడు. అంటే వీడికి ఆ యాక్సిడెంట్ అన్న ఒక బ్యాక్గ్రౌండ్ వల్ల తనకు జీవితం మీద ఇంట్రెస్ట్ పోవడము, ఈ ఒక ప్యాషనెట్ గా తను ఇన్ని రోజులు ఎగ్జిబిట్ చేసిన స్పోర్ట్స్ లో తను ఇమడలేకపోవడము జరగడంతో తను హీ విల్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ అన్ పార్టిసిపేషన్ అక్రాస్ ఆల్ ఆస్పెక్ట్స్. ఒక కెరియర్ కానీ, ఒక ఎర్నింగ్ కానీ, ఇటువంటివి ఏవి పట్టించుకోకుండా ఇంట్లో ఊరికే పెరిగేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ కొన్ని సింబాలిక్ విషయాలు చెప్తాను నేను ఇక్కడ. తన ఇంట్లో కొన్ని కోళ్ళు ఉంటాయి. ఈ కోళ్ళు ఏంటంటే తను గుడ్లు తినేదాని కోసం రోజు వాటికి తను వాడుకునే దానికోసం మాత్రమే వాటిని పెంచుకుంటూ ఉంటాడు. అంటే ఇది పెంచేది తను కాదు, తన తల్లి పెంచుతూ ఉంటుంది అన్ని పెట్టి. కానీ వీడు ఆ ఒక కోళ్ల నుంచి గుడ్లు తీసుకునే పని చేస్తాడు. ఇది ఎందుకు అన్నది లేటర్ గా చెప్తాడు. అంతకు మించి ఇంకెప్పుడన్నా ఇంకా ఆ కోడిని తినడం తప్ప ఇంతకు మించి తనేం చేయడు ఆ కోళ్లతో. అంటే హీ ఎక్స్పెక్ట్స్ ఈవెన్ ఒక రకంగా కోళ్ళు ఇతన్ని పోషిస్తుంటాయి, ఇతను కోళ్ళని పోషించడం కాదని చెప్పే ప్రయత్నం. రెండవది, ఇంట్లో ఒక ఆవు ఉంటుంది. ఆ ఆవుకు సంబంధించిన పాలను వాళ్ళ అమ్మగారు పాలు పితికిస్తే దగ్గరలో ఉన్న మిల్క్ సెంటర్కి వెళ్ళి ఆ పాలు ఇచ్చేసి వచ్చి ఆ ఇచ్చిన డబ్బుల్ని, ఆ 2 లీటర్లో 3 లీటర్లో పాలకి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చి ఆ డబ్బుల్ని ఆవిడకి ఇచ్చేవాడు. ఇంతకు మించి తను ఏం చేయడు. అండ్ అబవ్ ఆల్, ఓవర్ ఏ పీరియడ్ తన సొసైటీ నుంచి తనకు జరిగిన ఏదో ఒక అన్యాయం అన్న ఫీలింగ్ లో ఉండిపోతూ, చాలా సోబర్ ఫీలింగ్ లో ఉంటూ, ఇతనికి ఆల్రెడీ ఒక వాయలెంట్, అంటే తన జోలికి వెళ్తే చాలా వాయలెంట్ గా రియాక్ట్ అవుతాడు అని ఒక లెజెండ్ ఉంటుంది అనమాట ఊర్లో. సో ఎవరు ఇతని జోలికి వెళ్ళరు. సో ఇన్ టర్న్ ఇతను ఏం చేస్తాడంటే, తనకు సంబంధించిన వస్తువుని ఎవరన్నా వాడుకుంటున్నారు అంటే అతనికి తట్టుకోలేడు అనమాట. అంటే ఎందుకు, ఎలా వాడుకుంటారు మీరు వేరే మేము వేరే కదా అని ఆలోచిస్తూ ఏం చేస్తాడంటే, యాక్చువల్గా వీళ్ళకి ఒక మెయిన్ రోడ్ ఉంటుంది వీళ్ళ ఊర్లో. కానీ వీళ్ళ ఇంటి నుంచి ఇంటి కాంపౌండ్ ఆనుకొని వెళ్తూ ఒక పెద్ద మురికి కాలువ ఒకటి ఉంటుంది. ఆ కాలువకు సంబంధించి ఒక చిన్న బ్రిడ్జ్ కట్టి ఉంటారు. సో ఇది అందరూ వాడుకుంటున్నారు అని తెలిసి అతను దాన్ని ఓ రాత్రి విరగొట్టేస్తాడు. సో దాంతో వెళ్ళవలసిన వాళ్ళందరూ మెయిన్ రోడ్ నుంచి చుట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే టు షోకేస్ వాట్ హీ ఈస్, ఈ 3 క్యారెక్టర్స్, ఇప్పుడు నేను చెప్పిన 3 స్పేసెస్,
ఈ ఒక చిన్న బ్రిడ్జ్ను కూల్చేయడము, ఈ కోళ్ళని కోళ్ళు తను మేపుతున్నాయి అన్న ఒక ఫీలింగ్ ఇవ్వడము, అండ్ మూడోది ఈ ఆవుకు సంబంధించి ఏ విషయం అని తను చేయగలిగింది ఒకే ఒక పని చేస్తుంటాడు, ఎందుకంటే డబ్బులు వస్తాయి కాబట్టి. సో ఈ ప్రాసెస్లో వీళ్ళ తల్లిగారు ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు రీజనల్ పంచాయతీలో. ఒక స్కీమ్ ఉంటుంది, ఒక గవర్నమెంట్ స్కీము, ఇల్లు బాగు చేసుకోవాలి అంటే రెనోవేషన్ కానీ ఇంకేదన్నా కొంచెం యాక్టివిటీ అంటే చేసుకునే దానికోసం కొంత ఆర్థిక సహాయం చేస్తారు. దానికి ఒక స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ కింద తను పెట్టిన అప్లికేషన్ దాదాపు ఒక 2 ఏళ్లగా పెండింగ్ లో ఉంటుంది. ఈ కరెంట్ పొలిటికల్ రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ఇలా అంటే ఈ ఆర్థిక సహాయం చేస్తున్న ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది ఒక టౌన్ హాల్లో. ఆ హాల్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈవిడకు వస్తుంది అని అనుకుంటే ఇంకా ఎవరెవరికో వస్తుంది కానీ తనకు రాదనమాట. అప్పుడు ఆవిడ లేచి అడుగుతుంది, ఎందుకు నాకు ఇవ్వట్లేదు మీరు, నా అప్లికేషన్ చాలా పాతగా ఉంది, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, వై ఇస్ దట్, ఇవి అంతా మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నట్టుగా ఉంది, మరి నాకు ఎలా వస్తుంది అని చెప్పి తను అడగడం మొదలెడుతుంది. సో ఈ ప్రాసెస్లో తను అలా అడగడము రూలింగ్ పార్టీ వాళ్ళకి నచ్చదు. కానీ ఇక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది మీటింగ్లో ఉంటారు. సో వాళ్ళు ఈ విషయాన్ని అంటే వాళ్ళ కొంచెం రభస అవుతుంది. తను ఎవరైతే అక్కడ లోకల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది సిట్టింగ్ పార్టీ రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారో అతను చెప్పే ప్రయత్నంలో కూడా చాలా సెటారికల్ గా చెప్తాడు. ఇది ఇవ్వాలి అంటే మీరు ఇంకోటి ఏదో చెయ్యాలి అన్నట్టుగా ఏదో ఒక సూచన ప్రాయంగా చేస్తాడు. అది ఆ సెటైర్ని సరిగా స్వీకరించలేని ఆవిడ ఇంటికి వచ్చి చాలా రచ్చ చేస్తుంది అనమాట. ఆ రచ్చ ఎందుకు జరుగుతుంది అంటే కొడుకు మీదే కోపం అంతా చూపిస్తుంది. కానీ అతని తల్లి పడుతున్న కష్టాన్ని ఏమాత్రము గుర్తించలేని స్థితిలో ఉంటాడు. ఇదేదో ఆవిడకి ఏమీ తోచక ఇలా రభస్ చేస్తోంది అన్న ఒక బిలీఫ్ లో తను ఉండిపోతాడు. సో ఇక్కడ ప్యారలల్ గా ఈ మీటింగ్ లో ఎక్కడైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ సందర్భం తర్వాత పరిచయం చేస్తూ మనకు ఈ అపోజిషన్ పార్టీ యొక్క లీడర్ ని పరిచయం చేస్తారు. అక్కడ వీళ్ళు డిస్కస్ చేసిన విషయం ఏంటంటే, సో దేర్ కమ్స్ ఎ క్రక్స్, ఎలా మళ్ళీ పవర్ లోకి రావాలా అని చెప్పి చేసుకుంటున్న స్ట్రాటజీస్ లో దే వాంట్ వన్ మైక్రో లెవెల్ స్ట్రాటజీ విచ్ కెన్ యాక్చువల్లీ గివ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అన్న ఒక థాట్, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసుకునే దానికోసం ఆలోచిస్తున్న సందర్భంలో దెన్ దే విల్ కమ్ అక్రాస్ దిస్. ఇవాళ ఇలా ఒక చిన్న ఆర్థిక సహాయం జరుగుతున్న సందర్భాన్ని వాళ్ళు గుర్తించి దాంట్లో ఉన్న ఆపర్చునిటీని వీళ్ళు ఒక చిన్నగా ఒక స్ట్రాటజైజ్ ఫార్మాట్ చేసుకుంటారు. ఏమనంటే దిస్ మైట్ బి అ వెరీ ఇన్నోవేటివ్ థింగ్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద మూవీ దట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ రియల్ లైఫ్. ఒక అపోజిషన్ పార్టీగా ఇలా రూలింగ్ గవర్నమెంట్ చెయ్యలేని పనులన్నీ అపోజిషన్ పార్టీ ఒక స్కీమ్స్ డిజైన్ చేసి, ఇల్లు కావాల్సిన వాడికి ఇల్లు, ఉద్యోగం కావాల్సిన వాడికి ఉద్యోగం, ఆవు కావాల్సిన వాడికి ఆవు, మేక కావాల్సిన వాడికి మేక, ఇంకేదన్నా కావాల్సిన వాడికి ఇచ్చే ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఒక స్కీమ్ తయారు చేస్తారు. అందులో ఫస్ట్ స్కీమ్ ఈస్ ఇలా ఇల్లు కష్టాల్లో ఉండి అప్లికేషన్ పెట్టినా కూడా ఇవ్వలేదు కాబట్టి సో మనం వెళ్ళి ఆ ఇల్లుని బాగు చేద్దాం అని వీళ్ళు అక్కడ, అది కూడా ఒక రకంగా జనసేవా పార్టీ అని చెప్పి ఒక పేరుతో ఉన్న అపోజిషన్ పార్టీ విల్ గో దేర్. వీళ్లకు అంటే తల్లిని కానీ లేదా కొడుకుని కానీ పర్మిషనే అడగరు అన్నమాట. వెళ్ళి డైరెక్ట్ గా మీరు కష్టపడుతుండేది మాకు అర్థమైంది, మీ కష్టాన్ని తీర్చేదానికి ఎవరు రావట్లేదు, మేము ఉన్నాం ఇక్కడ, మిమ్మల్ని ఆదుకుంటాము అని చెప్పి వీళ్ళు మొత్తం ఇల్లు మొత్తం ఒక రకంగా కొత్తగా రెనోవేట్ చేసి వాళ్ళ ఇంటి కాంపౌండ్ లో ఈ పార్టీకి సంబంధించిన ఒక ప్లేక్ పెడతారు అనమాట. వాట్ యు కాల్ శిలా పలకం ఒకటి పెడతారు. పెట్టి సో అంటే దీనికి ప్రచారం కలిగించి సోషల్ మీడియాలో ఎలా చేసుకోవాలి ఏంటి అని కొన్ని స్ట్రాటజీలు డెవలప్ చేసుకొని వర్క్ చేస్తుంటారు.
ఇక్కడ వన్ ఆఫ్ ది అదర్ ప్యారలల్ దట్ రన్స్ హియర్ ఈస్ దట్ ప్రొటాగనిస్ట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ లవ్ విత్ ఎ డైవర్సీ. ఆ డైవర్సీ వాళ్ళ ఫాదర్ ఈజ్ ఇన్ ద రూలింగ్ పార్టీ. సో ఒక రూలింగ్ పార్టీ సంబంధించిన ఒక చిన్న ఈవెంట్ జరుగుతుంటుంది, బట్ దట్స్ ఎ సోషల్ ఈవెంట్, కానీ డామినేటెడ్ బై ది రూలింగ్ పార్టీ. సో ఆ ఈవెంట్ కి తను ఆ హీరోయిన్ ని చూడడము, అక్కడ వాళ్ళు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అని చేస్తున్న సమయంలో అక్కడ అక్కడ ఈ ఆ పంచాయతీకి సంబంధించిన విషయమే కాబట్టి ఇక్కడ ఈ మధ్య కొత్త రంగులు మారుతున్నాయి రాజకీయాలకి. అంటే ఒక స్థాయికి మించి పథకాలు వస్తున్నాయి. మనల్ని ఏమనుకుంటున్నారు, ఇలాంటి పథకాలు స్వీకరించడానికి ఆ ఇంట్లో మగవాళ్ళు చేతులు చచ్చిపోయాయా, కాళ్ళు పడిపోయాయా, వాళ్ళు ఏమన్నా చేతగాని వాళ్ళకి ఏమన్నా వయసు అయిపోయిందా, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎందుకు ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలు ప్రదర్శించేదానికి ఇలా ప్రజలు ఎందుకు సమిధులు అవుతారు, వాళ్ళు దాన్ని అలా ఒక ఉచితంగా రావడం వల్ల వాళ్ళు ఎంత కోల్పోతారని వాళ్ళు ఆలోచించట్లేదు అని చెప్పి ఒక స్ట్రాంగ్ సెటైర్ అక్కడ చేస్తారు. తను అందరికీ తెలుసు ఊర్లో ఆ ఇల్లు ఎవరికి కట్టించారు ఏంటి, ఆ పార్టీ చేస్తున్న మొట్టమొదటి యాక్టివిటీ కింద కట్టించిన ఇల్లు ఎవరిది అని చెప్పి వస్తుంది. సో హీ విల్ ఓవర్ ఎ పీరియడ్ చాలా ఇన్సిడెంట్స్ వల్ల ఒక క్రికెట్ గేమ్ ఆడుతున్న దాంట్లో తను ఎంపైర్ గా ఉంటాడు ప్రొటాగనిస్ట్. ఆ అవుట్ అని చెప్పడం మూలాన ఆ అవుట్ అయిన వ్యక్తి అతను ఇతని మీద గ్రడ్జ్ అంతా తీర్చుకుంటాడు. హీ విల్ ట్యాగ్ హిమ్ టు టైటిల్ కాల్డ్ మీరు స్పాన్సర్డ్ జీవితం బతుకుతున్నారు, నీలాంటి స్పాన్సర్డ్ జీవితం బతికేవాడికి ఒక అన్బయాస్డ్ డెసిషన్ తీసుకునే స్కోప్ ఎక్కడ ఉంటుంది, నీకు అది చేతే కాదు కదా అని చెప్పి టీజ్ చేయడం మొదలెడతారు. ఇలా ఊర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తన మీద గ్రడ్జ్ ఉంటుంది. ఆల్రెడీ ఐ టోల్డ్ హీ హ్యాస్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఒక కెరియర్ ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్ లో ఒక పర్సనల్ యాక్సిడెంట్స్, కొన్ని పర్సనల్ ఇన్సిడెంట్స్ వల్ల తన కెరియర్ బిల్డ్ చేసుకోకపోవడంతో తనలోని ఒక సోషల్ యాంగర్ విపరీతంగా అందరి మీద ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో తన నైబర్ తో కూడా ఒక గొడవ ఉంటుంది. ఆ గొడవ మూలానే ఆ బ్రిడ్జ్ కూల్చేసి ఉంటాడు తను. సో ఇన్ మోర్ ఆర్ వే he is in a very crux problem, whether should he solve the problem of హిజ్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు తను తల్లితో కొంచెం రికన్సైల్ అయ్యే ప్రాసెస్ లో ఉంటాడు. సో ఈ ప్రాసెస్ లో తను అనుకున్న ఈ కాంటెక్స్ట్ నుంచి బయటపడాలంటే ఇది ఆలోచనగా ఎలా ఉంటుంది, అసలు ఇది ఆచరణ చెయ్యాలి అంటే నేను ఎన్ని ఓవర్కమ్ అవ్వాలి, నేను ఈ పార్టీకి అంటే పొలిటికల్ పార్టీకి అగెన్స్ట్ గా వెళ్ళాలా, లేదంటే తను ఉన్న పంచాయతీలో వాళ్ళతో ఇంకొంచెం గొడవలు పడి తను అనుకున్న పాయింట్ ని నిరూపించుకోవాలనుకున్నాడా, ఇలాంటి చాలా కాంటెక్స్ట్ని తను కూర్చొని ఆలోచించే స్థాయికి సినిమా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, ఈ ఇల్లు కూల్చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఒక పాము ఉంటుంది, చాలా రోజులుగా ఆ పాము ఉంటుంది. అంటే what the inference the director wants to draw is that there is something, అంటే హ్యూమన్స్ యూజువల్ గా విలేజ్ లో జంతువుల్నే తమ తోటి వాట్ యు కాల్ ఫ్యామిలీ మెంబర్స్ గా చూసుకుంటారు అని చెప్పే ప్రయత్నంలో ఇక్కడ కోళ్ళని, ఆవుని, పాముని ఇట్లా ఇవన్నీ చూపిస్తారు. సో వెన్ దే ఆర్ రెనోవేటింగ్ దిస్ హోమ్, ఆ పాముని చంపేస్తారు, ఆ పాముని ఐడెంటిఫై చేసి దాన్ని చంపేస్తారు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్. నేను దాన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సెకండ్, తన నైబర్స్ తో ఉన్న గొడవల మూలాన ఊళ్ళో వీళ్ళు చేసే అగ్రికల్చర్ లో అక్కడ ఒక బోర్ ఉంటుంది, అంటే ఒక అడవి పంది వీళ్ళ పంటల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో అందుకని ఎవరో ఒకరు వాళ్ళ పంటలలో రాత్రిపూట వెళ్ళి కాపులా కాస్తూ ఒకవేళ అది అటాక్ చేస్తే అట్లాంటి వాటిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ ప్రాసెస్ లో తను ఈ బోర్ని మనకెప్పుడు చూపించరు, కానీ దాని సౌండ్ని, దాని యొక్క మూమెంట్స్ ని ఇలాంటివి కెమెరా ద్వారా అక్కడ ఏదో ఉంది అన్నట్టుగా
చెప్పే ప్రయత్నం చేస్తారు మనకు. అది ఏంటి అంటే మనం సంపాదించుకున్న మనం మన సంపాదించుకున్న సంపదైన మనం సాగు చేస్తున్న ఈ వ్యవసాయమైన దీన్ని కాపాడుకోవాలి అంటే తినే పందులు చాలా ఉంటాయి. అవి తినేసి ఎలా మనల్ని నష్టపరుస్తాయి. మనం అలా నష్టపోవడం వల్ల మనం ఎవరి జోలికి వెళ్తాము అంటే సహాయం కోరి ఎవరి జోలికి వెళ్తాము అన్న ఒక 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 ఎలివేటెడ్ థాట్ స్ట్రక్చర్ ని స్లోగా బిల్డ్ చేయడం మొదలవుతుంది. సో ఇక్కడ అంటే దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది డిఫరెంట్ కాన్వర్సేషన్స్ అక్రాస్ ద మూవీస్. అంటే ఉచితంగా ఉప్పే తీసుకున్నప్పుడు ఉచితంగా ఒక ఇల్లు ఎలా ఇస్తారు అంటే మీరు అంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ టౌన్. మా ఊళ్ళో ఈ ప్రొవిజన్ షాపుల వాళ్ళు రాత్రిపూట అన్ని సామాన్లు లోపల పెట్టుకుంటారు కానీ ఉప్పును మాత్రం తీసుకెళ్లరు, బయట పడేసి ఉంటారు అనమాట. ఏమంటే ఉప్పును ఎవరు దొంగతనం చేయరు, అలా ఉప్పును దొంగలిచ్చేవాడంత దరిద్రుడు ఈ ప్రపంచంలో ఉండడు అని ఒక నమ్మకం. సో అలా ఉప్పు కూడా ఈ రోజు ఈ స్థాయికి ఎవరో తీసుకున్నప్పుడు ఒక ఇల్లును కూడా ఎలా తీసుకుంటారు అని ఒక సమాజంలో అది సొసైటీలో ఫినాన్షియల్లీ అవ్వచ్చు లేదా క్యాస్ట్ అవ్వచ్చు ఇంకోటి డిఫరెంట్ లైన్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మాభిమానం కోల్పోకుండా ఉండే ఒక దీనికి సింబాలిక్ రిప్రజెంటేషన్ కింద ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. ఇది ఇఫ్ ఐ టేక్ ఇట్ రైట్లీ కథ ఏంటి అని చెప్పే ప్రాసెస్ లో తను బిల్డ్ చేసిన లేయర్స్ ని ఒక రకంగా విడిపించే ప్రయత్నం చేస్తూ ఒక రకంగా చాలా వరకు అన్ని అలా వదిలేస్తాడు. ఇది వన్ ఆఫ్ ది ఐ డోంట్ నో వై, బహుశా హీ వాంట్ టు టేక్ ఎ వెరీ రియలిస్టిక్ టేక్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ అన్ సబ్జెక్ట్. ఒకేసారి ఒక హీరో ఒక లార్జర్ మ్యాక్రో లెవెల్లో ఉన్న ఇష్యూని మన సినిమాల్లో యూజువల్ గా మైక్రో లెవెల్లో ఉన్న ఒక స్థానిక యువకుడు ఎలా అంత స్థాయికి వెళ్ళి మొత్తం అంతా సాల్వ్ చేసేసి అంత సస్యశ్యామలం అయిపోయింది అని చెప్పే సినిమాల వాట్ యు కాల్ ఆ మోస పద్ధతిలో తను చెప్పడం ఇష్టం లేక హీరో ఎక్కడెక్కడైతే ఒక ఇండివిజువల్ గా తను అనుకున్న థాట్ క్లారిటీ తెచ్చుకునే దానికోసం తనకు జరుగుతున్న ఒక షామింగ్ ని తట్టుకునే దానికోసం ఒక హీరో చెయ్యాలి అన్న ప్రయత్నానికి తనకి ఎంత బలం ఉన్నా అంటే ఊర్లో తనంటే అందరికి భయం ఉన్నా కానీ తను చేయాలనుకున్న ప్రయత్నం తను చేయలేకపోతున్నానే, ఇది చేస్తే ఏమైతుంది, దీనివల్ల తల్లికి ఏమన్నా నష్టమా, నేను ఆల్రెడీ ఏ పని చేయట్లేదు, నా తల్లి మీద బతుకుతున్నాను నేను, ఇలాంటిది చేస్తే నేను ఏమవుతాను, తను ఆల్రెడీ ఒక డైవర్సీని ఇష్టపడుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి అంటే తనకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు ఊర్లో చాలా రకాల పేర్లతో తనను పిలుస్తుంటారు. సో ఈ థాట్ ప్రాసెస్ లో అతను he comes to an conclusive అంటే టు a basic conclusion that ముందు నాకు తగిలించిన అంటే ఇఫ్ ఐ అంటే దిస్ ఇస్ యూజువల్లీ ఇంతకుముందు ఆయన నేను వ్యాపారవేత్త కాదు కన్సల్టెంట్ అన్నారు. యా దట్స్ వే ఐ థింక్ మై ఓన్లీ హ్యావ్ ట్యూన్డ్ మై సెల్ఫ్. మనకు 10 ప్రాబ్లంలు ఉన్నాయంటే సామాన్యంగా అంటే మన సినిమాల్లో కూడా ఒక్కసారిగా అన్ని సాల్వ్ చేసే ప్రయత్నమే చేస్తాం. దట్స్ నాట్ ది రైట్ వే. ఇక్కడ ఈ సినిమాలో కూడా తను ఏం చేస్తాడంటే ఎక్కడ మొదలెడితే మిగతా సమస్యలు సాల్వ్ చేసేదానికి తనకు ఒక పవర్ వస్తుంది, తనకు ఒక స్కోప్ వస్తుంది, తనకు ఒక నమ్మకం వస్తుంది, తను ఇవి చేయగలుగుతాను అని తన వాళ్ళకి నమ్మకం క్రియేట్ చేసే ప్రయత్నం ఎలా చేయొచ్చు అన్న ఒక ఐడియాతో తను ఫస్ట్ చేసే ఒక స్టెప్ ఏంటంటే దిస్ గై బ్రేక్స్ డౌన్ దట్ ప్లేక్. ఆ శిలాపలకం ఏదైతే వీళ్ళ ఇంటి ముందు పెట్టారో దాన్ని పగలగొడతారు. సో దట్స్ ది హాఫ్ వే ఆఫ్ ద మూవీ అనమాట. సో తను శిలాపలకం పగలగొట్టినప్పటి నుంచి ఊర్లో ఈ వార్త శిలాపలకం పెట్టి ఇల్లు కట్టించిన దానికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుంది అనమాట. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ శిలాపలకం ఎందుకంటే తను ఈ విషయం జరుగుతూ ఈ పొలిటికల్ పార్టీ ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు తన ఇంటికి వచ్చినప్పుడు తను చాలా తీరిగ్గా కాళ్ళ మీద కాలు వేసుకొని పండుకొని ఏదో తింటూ గడిపేస్తుంటాడు. సో అతన్ని చూస్తే అతను చేసినట్టుగా అనిపించదు, కానీ తను చెప్పడు నేనే చేసినానని చెప్పు. సో బట్ ఒక 2-3 నాన్ లీనియర్ ఇన్సిడెంట్స్ తర్వాత ది అపోజిషన్ పార్టీ విల్ రియలైజ్ దట్ హూ హాజ్ యాక్చువల్లీ డన్ దిస్. సో అది తనే చేశాడు అని చెప్పి తెలుసుకుంటారు. తెలుసుకొని ఏం చేస్తారంటే
ఇంకొక శిలాఫలకం తీసుకొచ్చి నాటుతారు. నాటి ఈసారి చెప్తారనమాట, ఈసారి నువ్వు దమ్ముంటే ఈసారి దీన్ని తాకి చూడు, ఈసారి ఏం జరుగుతుందో చూద్దాము అని అపోజిషన్ పార్టీ వార్నింగ్ ఇస్తుంది. ఇది స్టేట్ లెవెల్కి ఈ ఇష్యూ ఎస్కలేట్ అవుతుంది. ఒక 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 బడుగు వర్గాన్ని లేదా ఒక ఆర్థికంగా వెనుకబడిన వర్గాన్ని ఆదుకునేదానికి ఇలా ఉచితాలు ఇచ్చి ఆదుకోవడం ఏంటి? ఎన్ని ఉచితాలు ఇస్తారు మీరు? ఇప్పుడు వాడికి పెళ్లి కాలేదంటే మీరు పెళ్లి చేస్తారా? లేదంటే వాడికి ఇంకోటి లేదంటే మీరు ఇంకా అది ఇస్తారా? మీరు అసలు టు వాట్ ఎక్స్టెంట్ యూ విల్ గో? మనం రాజకీయం అన్నది ఎంత వ్యాపారమో తెలియదు, కానీ ఇంత పోటీ పడే తత్వం ఉన్న వ్యాపారంగా ఎలా మారుతుంది రాజకీయం అని చెప్పి ఒక 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 డిబేట్ విల్ బి రన్నింగ్ అరౌండ్. సో ఐ వాస్ క్వైట్ క్యూరియస్ అట్ దిస్ పాయింట్ దట్ అంటే ఈ సినిమాకి రేటింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఒక రకంగా యావరేజ్ గానే ఉంటుంది. కారణం ఏంటి అంటే ఒక మాస్ అపీల్కి ఒక కథ చెప్పితే ఒక హీరోకి ఒక ప్రాబ్లం ఉందంటే వాడు అన్ని సాల్వ్ చేయాలి. ఈజ్ అ సూపర్ మ్యాన్. వాడు అదే మరి వాడు అన్ని చేసేస్తాడు దాంట్లో, మన మిగతా సినిమాల్లో చూపించినట్టు. సో వాడు వాయిలెన్స్ అన్న పద్ధతిని తీసుకోవచ్చు, లేదా ఇంకొక మిస్టీరియస్ ఒక మాస్క్ మ్యాన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇలా రకరకాలుగా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ కన్స్ట్రైంట్ ఇన్ హిస్ ప్రాసెస్ he will continue to clear his way through and resolve the problem. సో ఇది మనం అంతా చూసి మాస్గా ఓ చాలా బాగుంది అని అనుకొని వచ్చేస్తాం. కానీ ఆ డైరెక్టర్, ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఐ ఆల్సో సీన్ అండ్ read an interview, not seen, I read an interview of this particular space. సో ఇక్కడ తను రీఇన్స్టేట్ చేసిన తరువాత ఇప్పుడు తను హీ విల్ గో బ్యాక్ టు స్క్వేర్ వన్. అరే నేను చూపించిన అంటే దిస్ ఇస్ హౌ ఎవ్రీథింగ్ గెట్స్ అన్కవర్డ్. తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తే తప్ప తను చేస్తున్న విషయాలని, తను చేస్తున్న దాన్ని ధైర్యంగా చెప్పకపోతే తను చేసిన ఎంత మంచి పని అయినా ఎంత చెడ్డ పని అయినా దానికి రికగ్నిషన్ రాకపోగా, రెండోది ఇటువంటివి తిరిగి తిరిగి మళ్ళీ తన జీవితంలోకి వస్తాయి అని డిసైడ్ చేసుకొని ఈసారి పగలగొట్టి ఈసారి తను నీట్గా చెప్తాడు, ఇది నేనే చేశాను, మీకు దమ్మున్నాడు ఎవడన్నా సరే నా ఇంటి కాంపౌండ్ చుట్టూ తాకితే కాళ్ళు చేతులు ఎరగొడతానని చెప్పి వార్నింగ్ ఇస్తాను. సో అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఒక లీడర్కి తప్ప ఇంక ఎవరికి కానీ, అంటే ఎవరికి కానీ ఒక ఫిజికల్ గా వచ్చి అటాక్ చేసేంత, అంటే మన హీరోని అట్లీస్ట్ ఒక మాస్ అపీల్ కోసం అలా నిలబెట్టారు. సో ఇట్ విల్ బి క్వైట్ వయలెంట్ ఇఫ్ యూ హ్యాండిల్ దిస్ మ్యాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైటింగ్ ఫిజికల్లీ విత్ హిమ్. సో తను చాలా పవర్ఫుల్. ఫిజిక్స్ కెమిస్ట్రీని డిఫైన్ చేస్తూ చెప్పేంత ఫైట్స్ చేయడు, కానీ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్లో ఫైట్ చేయగలిగిన వ్యక్తి. సో ఈ ప్రాసెస్లో తను తాను కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. సో ఫస్ట్ తనను తాను ఓపెన్ గా డిక్లేర్ చేసుకున్న తర్వాత తనలోని చాలా స్వాభిమానం నుంచి వచ్చిన ఒక బలము తను ఫస్ట్ ఎక్స్టెండ్ చేసే విషయం ఏంటంటే తన నైబర్స్ తో చక్కగా ఉండే ప్రయత్నం మొదలెడతాడు. తను విరగొట్టిన బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాడు, తనే రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. అంత బలవంతుడు యాక్చువల్గా. నవీన్ పాలి ఈజ్ అ బిగ్ మ్యాన్, సో హీ డస్ దట్. అది చేసిన తర్వాత తన ఇంటి చుట్టూ, అంటే తల్లి పడుతున్న అంటే కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా ఒక దున్నపోతులా ఇంట్లో కూర్చొని తల్లి మీద బతికి తింటున్న వాడికి అగ్రికల్చర్ అంటే ఏంటి అని తెలుసుకొని ఇంటి చుట్టూ కాంపౌండ్ లో ఉన్న తన పెద్ద స్థలం ఉంటుంది. సో ఆ స్థలం నిండా కాయగూరలు ఆకుకూరలు పండించడం మొదలెడతాడు. సో అది కుదిరినంత వరకు డబ్బు కమ్ముతాడు. ఆ తర్వాత మిగతావంతా అందరికీ ఇచ్చే ప్రయత్నమే చేస్తాడు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది 2 things దట్ హీ కీప్స్ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ. సో ఈ ప్యారలల్ గా తనకి ఏదైతే ఫుట్బాల్ కోచ్ అని ఫుట్బాల్ ప్లేయర్ గా అథ్లెటిక్ గా ఉన్న తనకి కోచ్ గా ఉన్న పరిచయం ఉన్న కోచ్ తిరిగి తన జీవితంలోకి వస్తారు. వచ్చి ఆ కోచ్ ఇతనికి చాలా సహాయం చేస్తాడు. నువ్వు పిల్లలకు నేర్పించమంటాడు గేమ్ ని. అంటే నీ విద్యను నలుగురికి పంచు, నీ స్కిల్ సెట్ ని ఇంకొక నలుగురు తెలుసుకొని అనే ఒక ప్రాసెస్ అయితే తను చేస్తాడు. సో ఈ ప్రాసెస్ లో వాట్ ఇట్ ఆల్ గోస్ ఇస్ దట్ హీ ఫ్రమ్ నథింగ్ he finds himself as the source to recover from the state of nothing.
అన్న ఒక స్టెప్ ఈజ్ క్వైట్ యూనిక్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ లో తనకు కావాల్సినవన్నీ మొదలవుతుంది. అండ్ ఓవర్ ఎ పీరియడ్, యాజ్ ఐ సెడ్, ఎలక్షన్స్ అన్నవి అప్రోచ్ అవుతాయి స్టేట్ లో. ఎలక్షన్స్ అప్రోచ్ అయినప్పుడు ఒక్కొక్కరికి, as the movie moves to the climax of it, he becomes a very big difficult thing for them to handle. So ఇక్కడ నేను ఇంతకుముందు మీకు ఒక ముళ్ళపంది గురించి విచ్ కమ్స్ అండ్ ఈ పంటలను నాశనం చేస్తుందని చెప్పాను. ఈ పంటలను నాశనం చేస్తున్న దాన్ని కూడా తను హీ విల్ రెస్ట్రిక్ట్ ఇట్. దీనికి అంటే ఇది ఏమి జరిగింది అని మనల్ని ఊహకు వదిలేసిన విధంగా జరుగుతుంది అనమాట. అదేంటి అంటే, దెర్ ఈస్ ఎ కొలోకియల్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ ఏ ఫెస్టివల్ ఫార్ ఈ ఫార్మర్స్, ఆ ఊళ్ళో ఉన్న ఫార్మర్స్ సెలబ్రేట్ చేసుకునే దానికి ఒక 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 వాట్ యు కాల్ ఒక కొలోకియల్ ఆర్ట్ లో కొన్ని ఈ పంట ఇంటికి వచ్చేది, ఈ సంక్రాంతి లాంటిది ఉంటుంది కదా, అలాంటి ఒక రీపింగ్ టైంలో దే సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్. ఆ సెలబ్రేట్ చేసుకుంటున్న ఫెస్టివల్లో ఒక సింబాలిక్ ప్యాటర్న్ ఏం చూపిస్తారంటే, మనం కష్టపడి పండించుకున్న పంటని, అంటే ఇక్కడ యాక్ట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళే ఒక కథ లాంటిది ఒకటి యాక్ట్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ తో ఈ ఆర్ట్ ఫామ్ ని మనకు ప్రజెంట్ చేస్తారు. అదేంటంటే, ఇంత కష్టపడి సంపాదించుకొని పండించుకున్న మనము మన పంటని నాశనం చేసేదానికి ఇలాంటి పందులు, ఇలాంటి ఎలుకలు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటిలన్నిటినీ మనము వేరే వేరే ఆయుధాలతో అంటే వీటిల్ని నాశనం చేసేదానికి ఎలాంటి ప్రయత్నం చేయొచ్చు అన్న ఒక దీన్ని చెబుతూ, దేర్ విల్ బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ లీనియేజ్ దట్ దే బిల్డ్ హియర్. ఒక తరం ముందు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ కాపాడుకుంటూ నెక్స్ట్ తరానికి ఈ పంటను ఇవ్వడము, పంటను మాత్రము ఆస్తి మాత్రమే కాకుండా మనకి ఇది ఉంది, ఇది చాలు, మనం ఇంతకు మించి ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు, అటువంటివి తిరస్కరించుకుంటూ బతకడమే మన యొక్క ఐడెంటిటీని మనకి ఎక్కువగా ఇవ్వగలుగుతుంది, లేదంటే వీ విల్ లూజ్ అవర్ ఐడెంటిటీ అని చెబుతూ ఒక ఎనాక్ట్ చేస్తూ చెప్పగలిగే ఒక లాట్ ఆఫ్ వాట్ యు సే, ఒక మ్యూజిక్, ఒక సాంగ్ అంటే ఒక కొలోకియల్ సాంగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది కేరళ. ఇట్ ఈస్ యాక్చువల్లీ షార్ట్ ఇన్ నార్త్ ఆఫ్ ది కేరళ. సో అక్కడ జరుగుతున్న అంటే ఒక సాంస్కృతిక కార్యక్రమం లాగా చూపిస్తూ, అండ్ దట్స్ హౌ ది మూవీ కమ్స్ టు ఎన్ కన్క్లూజన్. So this is the quite outline of the movie. I have 5 more minutes. I'll take 5 more minutes to finish off what exactly my conclusions to this particular movie are. One, this movie is phenomenally creative for one reason. I have never seen an opposition party creating schemes for the people. This is so interesting. Maybe this is what you at the toe line of the future, what we will maybe seeing soon. ఏమో తెలియదు. ఒకటి. రెండవది, ది స్ప్రెడ్ ఆఫ్ ఈ ఉచిత పథకాల వల్ల అందరూ లేజీ అయిపోతున్నారనో, పనులు ఉండట్లేదనో, డెవలప్మెంట్ లేదనో, ఇలాంటి చాలా సోషల్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. దీంట్లో no one is actually taking a chance to test themselves by that own thoughts, by their own theories. అది అలాంటి వాటిల్లో ఉన్న ఒక వ్యక్తి తనే ఆలోచించుకొని బయటపడాలంటే తను ఏం చేయాలి అన్నది. అండ్ థర్డ్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్ విచ్ ఐ లవ్ ద మూవీ ఈస్, అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి, కరప్షన్ పోవాలి అంటే కరప్షన్ చేసేవాడిని చంపే సినిమాలు తీసుకున్నారు మన వాళ్ళు. సో దానివల్ల కరప్షన్ ఎట్లా సాల్వ్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. అండ్ కరప్షన్ అబవ్ ఆల్ ఈస్ క్వైట్ స్టూపిడిటీ ఇన్ ఇండియన్, దట్ డబ్బులు తీసుకోవడం మాత్రమే కరప్షన్ అని విపరీతంగా చూపించే జరుగుతుంది. కరప్షన్ ఈజ్ అ వెరీ న్యాచురల్ సీజనల్ థింగ్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్. సో అది రకరకాల ప్రాసెస్లో ఉంటుంది. సో కానీ మన వాళ్ళు సినిమాలో కరప్షన్ అంటే ఒక స్థాయికి డబ్బులు తీసుకోవడం తప్ప ఇంకా వేరే ఏమీ చూపించరు. ఆ సినిమా పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు, అవి బాక్స్ ఆఫీస్లో పెద్ద పెద్ద హిట్లు అయిన సినిమాలు. సో 100 రూపాయలు తీసుకున్న వాడిని చంపేస్తారు, కోట్లు తీసుకున్న వాడిని చంపేస్తారు,
దీనివల్ల మేము సాల్వ్ చేసాము అని చెప్పి మన అందరి దగ్గర తప్పట్లు కొట్టించుకొని కోట్లు సంపాదించిన సినిమాలు తీసుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం అలా కాదు. మనం ఎవరినైతే ప్రశ్నించాలని అనుకుంటున్నామో ఆ సమాజంలో, ఆ సిస్టంలో ఒక వ్యక్తి తను నిజంగానే ఒక స్ట్రాంగిల్ అయితే, అంటే సోషియో పొలిటికల్ ఇండివిజువల్ థాట్స్, ప్రెషర్స్, లైఫ్ ప్రెషర్స్ లో కనుక తను ఇఫ్ హి గెట్ స్ట్రాంగిల్డ్ హియర్, what cleavage he will create for himself going forward, what kind of a path he will actually lay forward. తను డైరెక్టర్ అక్కడ వదిలేశాడు సినిమా, అందుకే సినిమా యావరేజ్ గా పోయింది. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అబవ్ ఆల్, బిఫోర్ ఐ గో దట్, మేము నాకు ఈ ఆపర్చునిటీని గత 3-4 నెలలుగా తను నాతో మాట్లాడుతూనే ఉన్నారు, సినిమా గురించి చెప్పమంటున్నారు. సో నేను ఒక 3 సినిమాలు చెప్పాను, ఆ 3 ఏంటో కూడా చెప్తాను. I'll just give 1 minute to the thing. ఫస్ట్, నేను కొన్ని అన్యూజువల్ సినిమాలు జీవితంలో నాకు అనవసరంగా తారసపడ్డాయి, అవి నా ఆలోచనలు విపరీతంగా చెడిపేశాయి, అంటే బాగు చేశారు ఒక రకంగా. ఐ డోంట్ థింక్ నార్మల్ ఇన్ ద వే టు సే దట్. ముఖాముఖం అని ఒక పాత సినిమానండి, మలయాళం సినిమా. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ లేట్ ఐ థింక్ mid-80s ఆ టైంలో వచ్చిన ఒక సినిమా, ముఖాముఖం అనే ఒక సినిమా. అది పరిచయం చేద్దాం అనుకున్నా. ముఖాముఖం ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ సినారియో. ఒక రాజకీయవేత్త చిన్న లెవెల్ నుంచి ఎదిగి పెద్ద నేతగా ఎదిగి చనిపోతాడు. అతను చనిపోయినాడు అని అందరూ అనుకోని అతని పేరు మీద శిలా విగ్రహాలు లేపి, అతన్ని, అంటే చెప్తుంటే నవ్వుకోవద్దండి, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. అతని పేరు మీద శిలా విగ్రహాలు లేపి అతని జన్మదినము, జయంతి, వాట్ యు కాల్ వర్ధంతి, ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో దిస్ మ్యాన్ కమ్స్ అగైన్. And the very system and the very people and the very society, including family, will fail to realize that this man is back. ఇతన్ని గుర్తిస్తే మనం ఏమి కోల్పోతామో తెలియదు. ఎవరి వల్ల పోవడం వల్ల మనకి ఇన్ని వచ్చాయో, ఇన్ని జరిగాయో, ఫ్యామిలీకి కానీ పార్టీకి కానీ, అలా ఒక వ్యక్తిని గుర్తిస్తే తిరిగి మనకు పోతాయో అని చెప్పి తెలుసుకొని ఒక చాలా, ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ ఒక రియల్ లైఫ్ కాంటెక్స్ట్ లో నన్ను నేను ప్లేస్ చేసుకుంటే, ఇట్లాంటి ఒక ఈక్వేషన్ వస్తే నేనేం చేస్తాను అని నన్ను క్వశ్చన్ చేసేలాగా జరిగిన ఒక అద్భుతమైన సినిమా ముఖాముఖం. బట్ when I said that, రవికుమార్ గారు వాజ్ క్వైట్ ఇంట్రెస్టెడ్. బట్ దీని రెలవెన్స్ ఇప్పుడు తీసుకొచ్చి చెప్పాలంటే కొంచెం కష్టం ఉంటుంది కదా, బికాస్ అది మీకు నచ్చడం వల్ల మీరు చెప్పడం వేరే విషయం అన్నారు. సో ఐ డ్రాప్ దట్. దెర్ ఈస్ అనదర్ మూవీ. దిస్ మూవీ ఈస్ ఇది ఒక రకంగా ఇట్స్ నేను అనుకుంటున్న భారతీయుడు అని ఒక శంకర్ డైరెక్ట్ చేసిన ఒక సినిమా. సో ఆ సినిమా చూసినప్పుడు నాకు అనిపించిన 2-3 విషయాలు ఏంటంటే, హీరో సాల్వ్ చేసే తీరాలి, అది ఏదన్నా సరే. ఎటువంటి కాన్సెప్ట్ ని ఎంత గొప్ప యాక్టర్ తో ఎంత గొప్పగా సాల్వ్ చేస్తున్నాం అన్నది, just leave your minds at home and go there and watch a stupid nonsense for a period. Sir. So that was another movie. And third, ఈ లేటెస్ట్ 2 years back వచ్చిన ఈ సినిమా, I watched it more number of multiple times just to make sure this has a relevance, because మనము అనుకుంటుంటాం ఇన్ని ఉచిత పథకాలు ఎందుకు వస్తున్నాయి, ఇంత ఉచితానికి ఎవరు ఇస్తున్నారు, ఉప్పే ఉచితంగా ఇవ్వరు అంటే, పీపుల్ డోంట్ ఈవెన్ యూ గివ్ ఎనీథింగ్, దే డోంట్ టేక్ ఇట్. సో అలాంటిది ఉచితం పెళ్లి చేసుకుంటున్నారు, ఉచితంగా ఆరోగ్య పరిస్థితులు మార్చుకుంటున్నారు, ఉచితంగా దానికి దీనికి అన్నిటికీ ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఆ వ్యవస్థలు, అంటే ఇప్పుడు ఉచిత ఆరోగ్యం ఇవ్వడం బదులు ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ని ఎందుకు ఇంప్రూవ్ చెయ్యరు అన్నవి చెబితే బాగుంటుంది కదా అని ఆలోచించే చాలా మందికి పడబెట్టు అనే ఒక సినిమా మొదటి అడుగు. That's what I wish to say. Thank you everyone.
I hope I did Thank you. possibly reasoningly well. Thank you. Open to Thank you, questions. Ram, for a nice and relevant, very much relevant movie subject. And now the whole discussion is going on freebies in for elections, for winning elections, rather than improving societies. నైస్, వెరీ గుడ్. సార్, ఇవి నార్మల్గా నేను 10th క్లాస్ అవి చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను, హై సొసైటీ అతను, ఆయనకి ఫిల్మ్ సొసైటీ పాస్లు వచ్చేవి. ఎవరు వెళ్ళేవారు కాదు. నెలలో ఫస్ట్ సండే ఒక షో వేసేవాళ్ళు. ఓన్లీ హై క్లాస్ సొసైటీయే వచ్చేది. ఆ పాస్ తీసుకుని నన్ను రమ్మంటే నేను వెళ్ళేవాడిని. ఆ సిరీస్లో నేను ఈ బెంగాలీ మూవీ, శ్యామ్ బెనగల్ మూవీస్ వరుసగా వేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత నాకు గుర్తున్నవి మాత్రం మృగయ, హంసగీతి, ఘటశ్రాద్ధ, శంకర, గిరీష్ కర్నాడు, ఇవన్నీ వస్తుండేవి. బట్ అందులో ఉన్న సబ్జెక్ట్స్కిను అవి చూసే వాళ్ళకి పెద్దగా నాకు పొంతన కుదిరేది కాదు. వెరీ హై సొసైటీ, వాళ్ళే వస్తారు, ఎవరు రారు. అంటే వాళ్ళు చుట్టుపక్కల ఎవరో కూర్చున్నా దూరంగా కూర్చోవాలి అనుకునే సొసైటీ మాత్రమే వచ్చేది. అంటే టాప్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, లేదా వ్యాపారవేత్తలు, టాప్ పాలిటీషియన్ కానీ ఎవరన్నా వీళ్ళే వచ్చేవాళ్ళు. నేను ఒక్కడనే ఫైండ్ ది ఆర్ట్ మ్యాన్ లాగా ఉండేది. మా ఫ్రెండ్ తీసుకెళ్ళేవాడు. సినిమాలు అయితే మాస్టర్ పీసెస్, దాంట్లో డౌట్ ఏం లేదు. వన్ మోర్ మాస్టర్ పీస్ హి హస్ ఎక్స్ప్లెయిన్. అండ్ నార్మల్లీ మలయాళం మూవీస్ అనేవి కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ తీసుకొని చాలా చక్కగా చేస్తారు. అండ్ ప్యారలల్ సినిమా అనేది ప్రజెంట్లీ మలయాళం మూవీయే ఫాలో అవుతుంది. మిగిలిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ తిలోదకాలు ఇచ్చేశారు. మన ప్రాంతంలో మనకి మాత్రం ఎన్ని వచ్చినా ఎన్ని చెప్పినా మన మాతృక సినిమా ఒకటి ఉంది, మా భూమి అని. ఆ మా భూమి మాతృకే మనకి ఇంకా మెలుగుతూనే ఉంది. మళ్ళీ ఈ మధ్య కాలంలో అటువంటివి రావటం అవి తగ్గిపోయాయి. ప్యాటర్నేజ్ సంగతి నాకు తెలియదు కానీ తగ్గిపోయాయి. ఇట్స్ ఫైన్ రామ్, వెరీ నైస్ డెలివరెన్స్, చాలా బాగుంది. నౌ ఐ రిక్వెస్ట్ యాజ్ యూజువల్ బాలమోహన్ దాస్ గారు టు టిప్పణి ఫర్ హిస్ టిప్పణి. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. రామ్ గారు చాలా చక్కగా ఆయన బిజినెస్ అనలిస్టే కాకుండా సినిమా అనలిస్ట్ కూడా ఓ బోర్డు పెట్టేయచ్చు. రిలీజ్ చేసే ముందు ఆ ప్రొడ్యూసర్స్ సినిమా వారికి చూపిస్తే అనాలిసిస్ బ్యూటిఫుల్గా వస్తుంది. లేదంటే సినిమా తీసే ముందు రామ్ గారిని కన్సల్ట్ చేస్తే మంచి సినిమా తీస్తారేమో కూడా. సో కొత్త బిజినెస్ మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను రామ్, కొంచెం మీరు ఆలోచించవచ్చు. అనాలిసిసే కాకుండా, చూడటమే కాకుండా ఏమైనా సినిమా తీసే ప్రపోజల్ ఉందా మీకు, లేకపోతే యాక్ట్ చేసే ప్రపోజల్ ఉందా అని మాకు కొంచెం ఐడియాలు వస్తున్నాయి. అది మీ మనసులో ఉందో లేదో నాకైతే తెలియదు. నేను సినిమాలు కొంచెం తక్కువే చూస్తాను. స్టూడెంట్గా ఉన్నప్పుడు యంగర్ డేస్ ఆఫ్ మై ప్రొఫెషన్లో చాలా ఎక్కువగానే చూశాను. వైజాగ్ ఫిలిం సొసైటీ అని మాకు ఉంది ఇక్కడ. దానికి మా మిత్రుడే చైర్మన్గా ఉన్నారు. దాంట్లో నేను లైఫ్ మెంబర్గా ఉన్నాను. కానీ తక్కువ సినిమాలు చూస్తాను. విద్యార్థిగా ఉన్నప్పుడు మా ఆంధ్ర యూనివర్సిటీలో మాకు ఫిలిం సొసైటీ ఒకటి ఉండేది. ప్రతి శనివారం కూడా ఒక సినిమా వేసేవారు. దానికి మాత్రం వెళ్ళేవాళ్ళము. అది ఫ్రీగా చూపిస్తారు. అందులో మలయాళం రావచ్చు, బెంగాలీ రావచ్చు, ఒరియా రావచ్చు. అటువంటి సినిమాలు కూడా చూడటం కొంచెం ఇంట్రెస్ట్, స్టూడెంట్స్గా చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య ఇందాక రామ్ గారు నన్ను అడిగినప్పుడు ఏం సినిమా చూశారంటే రామ్ గోపాల్ సినిమా చూశానని చెప్పాను. నాకు ఆ పేరు కూడా గుర్తులేదు నిజం చెప్పాలంటే. సిద్ధమా అన్నారు ఆయన. ఏమో అయి ఉండొచ్చు అనుకుని సిద్ధమా అన్నా నేను. నాకైతే ఎప్పుడో మాయాబజారు, మిస్ అమ్మ, గుండమ్మ కథ,
ఈ సినిమాలుగా నాకు గుర్తుంటాయి. తెలుగులో వచ్చినవి అంతగా నాకు తెలియదు. సినిమాకు మా నాన్నగారికి కూడా కొంచెం సంబంధం ఉంది. ఎందుకంటే 1950s ఆయన నా వయసు 3-4 సంవత్సరాల టైంలో మా నాన్నగారు గుడ్ ఈవినింగ్ అనే సినిమా తీయటానికి మెడ్రాస్ వెళ్ళిపోయారు. ఒక 5 లక్షల రూపాయలు పట్టుకుని. ఆ రోజుల్లో జి వరలక్ష్మి గారు హీరోయిన్గా, ఆయన హీరోగా ఒక సినిమా తలపెట్టారు. తలపెట్టది ఆ డబ్బులు అయిపోయినా తిరిగి వచ్చారు. సినిమా తీయలేదు, దివాలా తీసి వచ్చారు. అప్పటి నుంచి ఆయన సినిమాలు మానేశాడు. కాకపోతే నేను చిన్నప్పుడు 10 సంవత్సరంలో ఉన్నప్పుడు సినిమా హాల్కి ఎక్కువ వెళ్ళేవాడిని. వదిలేసే టైంకి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఖాళీ సిగరెట్ పెట్టెలు కలెక్ట్ చేయడానికి నా హ్యాబిట్ అయిపోయింది. దానికోసం వెళ్ళేవాడిని. అవన్నీ నాకు గుర్తొచ్చినాయి రామ్ గారు చెప్తుంటే. ఈ ఉచితాలు అనుచితాలు, తర్వాత ఆయన చేసే సింబాలిక్ ఫెస్టివల్ క్రాప్స్, మంచి లెసన్స్ రామ్ మనకి సినిమా గురించి చెప్పారు. మలయాళం సినిమాలు జనరల్గా ప్రకాష్ గారు చెప్పినట్టుగా చాలా మంచి థీమ్స్తో డబ్బుల కోసం కాకుండా చాలా న్యాచురల్గా తీస్తారని విన్నాను. మా ఆవిడ ఎక్కువ సినిమాలు చూస్తుంటుంది, కానీ ఎప్పుడైనా చెప్తే వింటూ ఉంటాను. మధ్యలో అప్పుడప్పుడు చూస్తాను. 24 మంది ఈరోజు సెషన్లో ఉన్నారు. తప్పకుండా ఈ పదవెట్టు సినిమా చాలా మంది చూస్తారు. నేను ట్రై చేస్తాను, చూడటానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి నాకు వీలవుతుంది. రామ్ చెప్పినందుకు ధన్యవాదాలు. రామ్ మంచి ప్రోగ్రామ్ చేశారు. దీంతో వదిలేయకండి. మీరు అనుకున్న ముఖాముఖం కూడా ఒకసారి రావాలని కోరుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ. Thank you, sir. In terms of making my career, I was always inspired by Shakespeare. నేను దాదాపు రిపీటెడ్గా ఒక 5 years షేక్స్పియర్ డ్రామాస్ ప్లే చేశాను. సో ఐ ప్లేడ్ ది రోల్ ఆఫ్ మ్యాక్బెత్, ఐ ప్లేడ్ రోల్ ఆఫ్ కింగ్ జార్జ్. ఇట్లా చాలా రోల్స్ ప్లే చేస్తున్నాను. సో ఐ వాజ్ ఆల్వేస్ బీన్ రిపీటెడ్లీ ఆస్క్ టు, అంటే మా ఊర్లో ఎంత ఇంగ్లీష్ అర్థమవుతుందో తెలియదు, కానీ నా నా అవతారం చూసో నా గొంతు చూసో వన్స్ మోర్ డైలాగులు అని అడిగేవాళ్ళు. సో సో అలా ఉండేది. బట్ ఐ థాట్ ఐ విల్ మేక్ ఎ కెరియర్ ఇన్ డ్రామా అండ్ థియేటర్. బట్ దానికి ఏం కెరియర్ ఉందిరా అని చెప్పి క్వశ్చన్ చేస్తే ఆన్సర్లు ఉండేవి కాదు. సో ఐ డ్రాప్ దట్. దెన్ ఐ వాంట్ టు బికమ్ ఎ కుక్, చెఫ్ అవుదాం అనుకున్నాను. వంటలు చేసుకునే దానికంటే కెరియర్ ఎందుకురా, అది ఎప్పుడన్నా చేసుకోవచ్చు, ఏది రాకపోతే అదే చేసుకోవచ్చు అని మా బంధువు ఒకతను, ఏది చదవనోడు అడ్వకేట్ అవుతాడు రా, లా చదువుతాడు, సో అది ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని చెప్పి. సో దేర్ వాజ్ వెరీ స్కోప్ ఉండింది. బట్ yeah, now I'm still associated with a lot of fraternity, film fraternity. So I keep talking. So let's see if something happens. Let's see. Okay. Thank you, sir. Thank you. Thank you. Thank you, Prakash. Thank you, sir. Thank you so much. Sir, Satyanarayana Murthy garu. Sir. సినిమాల గురించి ఆయనగా క్రిటికల్ అనాలిసిస్ చాలా బాగా చేశారు. ఇదంటే అది దృశ్య కావ్యం. ఇది ఏంటంటే వినడంతో కావ్యాన్ని చూపించారు మాకు. ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ ట్రై టు అండర్స్టాండ్ యాజ్ మై స్టార్ సో టోల్డ్ బై సీయింగ్ ద మూవీ బెటర్. థ్యాంక్ యూ సార్. Yes. Krishnamohan. Yeah. Good evening, everybody. Andy. Ram Garu, it's a new thing you have done today. It's a presentation of a Malayalam movie. As Prakash rightly said, it's a parallel cinema laga undi rozuna. Every movie is being dubbed into Telugu also. But the Telugulo dub ayinda ledho naaku teliyadu. If it is dubbed, that is fine for us to see a movie like this. Critical appreciation jarugutundi baga. The way he has grown up from a lazy person in the family to a political leader, which is good for the society. He has grown like that. That's the movie all about.
చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇట్స్ ఎ న్యూ థింగ్ యూ హావ్ డన్ టుడే ఇన్ దిస్ CST. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ప్రజెంటేషన్ యూ హావ్ మేడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది తెలుగులో లేదు సార్, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ మలయాళంలోనే ఉంది. ఓకే ఓకే, నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూడండి. యా విల్ వాచ్ ఇట్. సుధిమతి గారు, సుధిమతి గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో, చాలా చాలా రిలవెంట్ పిక్చర్ ఇంట్రడ్యూస్ చేశారండి ఈ టైంలో, ఎలక్షన్స్ టైంలో. ముఖ్యంగా ఉచితాల గురించి, అలాగే ఎవరి పొలాన్ని వాళ్ళు రక్షించుకోవాలి అనేది, ఎవరి ప్రాపర్టీని వాళ్ళు కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అది పడబెట్టు అంటే మీనింగ్ ఏంటి? బ్యాటిల్ అండి, చిన్న అంటే గ్రౌండ్ లెవెల్ బ్యాటిల్, చిన్న ఓకే, పోరాటం అనుకుంటే, చిన్న జీవిత పోరాటంలో పోరాటం. పదబెట్టు అంటే యూ కీప్ మూవింగ్, ఒక యుద్ధంలో స్టెప్ ఆఫ్టర్ స్టెప్ వేస్తూ ముందుకు వెళ్తాం కదా. నెట్ఫ్లిక్స్ లో ఉంది. యా, ఇట్స్ ఇన్ నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ లో ఉంటే నేను ఐ విల్ వాచ్ టుడే ఆర్ టుమారో. నేను డైలీ నెట్ఫ్లిక్స్ చూస్తూనే ఉంటాను. పని ఇక్కడేం పని కూడా లేదు కదా, అందుకని డైలీ ఐ వాచింగ్ నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ అయితే సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి వీ కెన్ ఫాలో. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి కదా. ఓకే, చాలా చాలా రెలవెంట్ థీము, బాగుంది. మన వాళ్ళకి అంటే తెలుగు సినిమాల్లో ఇలా థాట్ ప్రొవోకింగ్ గా చేయడం అనేది చాలా తక్కువ. మీరు అన్నట్టు ఏదో ఒకరిని హీరోని తీసుకొచ్చేసి అంతా మార్చేసినట్టు చూపిస్తారు. దట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ దిస్ ఈజ్ వెరీ థాట్ ప్రొవోకింగ్. కాకపోతే ఉచితాలు తీసుకునే వాళ్ళు ఆలోచించరు, ఇచ్చేవాళ్ళు ఆలోచించరు. మనలాంటి వాళ్ళు ఏమీ దొరకని వాళ్ళు మాత్రం ఆలోచిస్తుంటారు ఇది ఎంత తప్పు అని. మన ఉచితాల్లోకి చెందము, మనం ఇచ్చేది ఉండదు. కాకపోతే మనం ఆలోచిస్తాం రాంగ్ కదా అని. తీసుకునేవాడు ఆలోచిస్తే బాగుంటుంది, ఇచ్చేవాడు ఆలోచిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ అంటే దిస్ ఇస్ అంటే అనుకోవచ్చు అందరూ, నేను తెలుగు వాడిని తెలుగు సినిమాని ఎందుకు అంటున్నాను. తెలుగు సినిమా పొట్టకోటి స్థాయికి దాటి సినిమా వెళ్ళలేదండి, అది ఎప్పుడు వెళ్ళలేదు. అది అంటే ఎప్పుడు చెప్పినా మేము డబ్బులు పెట్టాము, మేము సంపాదించుకోవాలి కదా, మాకు లాస్ అయితే ఎవరు ఇస్తారు, మీరు ఇస్తారా అంటే ఎవరు కోటి స్థాయిని దాటి సినిమాని తీసుకోవాలి. ఆల్రెడీ సంపాదించుకొని పెద్దవాళ్ళు అయిన పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు చేయాలా, లేదా కొత్తగా ఎవడన్నా డబ్బులు పర్వాలేదు మంచి సినిమా తీయాలని ప్రయత్నం చేయాలా, వాళ్ళు చేయాలా. అంటే దెర్ ఈస్ అ వెరీ లో లెవెల్, అంటే దెర్ ఆర్ డిఫరెంట్, ఈ వైఖరి ఉంటుంది కదా ఒక చేసేదాని మీద చూసేదాని మీద. అందులో తెలుగు సినిమా దెర్ ఈస్ 50 feet షిట్, దాని కింద ఉన్నాం అనమాట. బట్ వి స్టిల్ మేక్ మనీ అండ్ వి ఫీల్ ఓకే, దట్స్ డన్, దట్స్ గుడ్. మేక్ మనీ అంతే. లో బడ్జెట్ హై బడ్జెట్ అనేదే గానీ మనం వాట్ వీఆర్ కన్వేయింగ్ అనేది అసలు ఒకప్పుడు సినిమాల్లో కొంచెం ఉండేది. దేశభక్తిని చూపించాలనో ఏదో ఒక కాన్సెప్ట్ ఉండేది, కానీ ఇప్పుడు అసలు లేదు, ఓకే, థ్యాంక్ యూ అండి. తెలుగు సినిమాలో మనం ఆ డైరెక్షన్ లో లేం సార్. అది ఎప్పుడు హీమ్యాన్, బాహుబలి, సూపర్ మ్యాన్ ఆ క్రియేషన్ లోనే ఉన్నాం. ఇంకా పుష్ప అనండి, బాహుబలి అనండి, వీఆర్ స్టిల్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ ఎ యాక్సెప్టెడ్ సూపర్ మ్యాన్. అందులోకి వెళ్ళిపోయాం. ప్యారలల్ సినిమా చాలా తక్కువ. నేను చెప్పాను కదా 1 or 2. మా భూమి ఒక్కటే గుర్తొస్తుంది ఎవరన్నా ప్యారలల్ సినిమా అడిగితే. మళ్ళీ ఎక్కడ పెద్దగా గుర్తొచ్చే సినిమాలు లేవు. ఒకవేళ ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న మూవీసే తప్ప, అదిగాక బేసిక్ కాన్సెప్ట్ వెదర్ మూవీ కెన్ యాక్ట్ యాజ్ ఎ రిఫార్మింగ్ మీడియం, ఐ థింక్ ఐ హ్యావ్ సో మెనీ డౌట్స్. రిఫార్మ్స్ అనేవి, రిఫార్మిస్టులు అనేవి తెలుగులో చాలా మంది ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడే కాదు. సినిమాకి అంత రానప్పుడు కూడా ఉన్నారు. కన్యాశుల్కం అనేది ఒక పెద్ద కావ్యం. ఆ టైంలో రిఫార్మిస్టులు బాగా ఉన్నారు, బాగానే చేశారు. సినిమా అవసరం ఉందా అంటే ఐ డౌట్ వెరీ మచ్. సినిమాకి అంత సీన్ లేదని నా అభిప్రాయం. సినిమా ఎంటర్టైన్మెంట్ మీడియం కిందే బాగా ఉపయోగపడుతుంది.
అంతకు మించి పెద్దగా ఉపయోగించదు అని నా అభిప్రాయం. సార్ కాళిదాస్ పురుషోత్తం గారు ఉన్నారు. ఐ థింక్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ సినిమా బ్యాక్గ్రౌండ్, చాలా వర్క్ చేసి ఉన్నారు ఎవరు. నమస్కారం అండి రామ్ గారు. గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. వినపడుతుందండి? వినపడుతుంది. అంటే మేము మా యవ్వనంలో ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో ఒక 10 ఏళ్ళు పనిచేసాము, పాల్గొన్నామండి. ఆ పీరియడ్ లో ఇప్పుడు మీరు ఒక కామెంట్ చేశారు, ఎవరో ఎలైట్కి వస్తుంది, ఇట్లా చేస్తారు, పొరవ వాళ్ళకి ఎవరికి అవకాశం ఉండదు, ప్రవేశం అది ఇది. అయితే ఫిలిం సొసైటీ అఫిలియేటెడ్ టు ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్స్, వినపడుతోందండి? వినపడుతుంది సార్. అఫిలియేటెడ్ టు ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా కనుక ఆ విధి విధానాలను మేము అనుసరిస్తాం. అది కాకుండా నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా, ఈ రెండింటికి అనుబంధమే కాకుండా అనేక అంబెసీస్ వాళ్ళ సపోర్ట్తో కూడా ఆ పీరియడ్లో సినిమాలు వేశాం. ఇక మీరు అన్నారు మా భూమి నెల్లూరులో వేసి ఆ రోజు తీసేస్తే ఆ మొత్తం యూనిట్ మేము నెల్లూరు తీసుకొచ్చి గౌతమ్ ఘోషు, వినీ ఘోషు, అందరు డైరెక్టర్స్ మొత్తం వచ్చి ఒక పెద్ద పండగలాగా 2 రోజులు సభలు పెట్టి జరిపాం. అది ఒక అద్భుతమైనటువంటి కాలం. టీవీ ప్రవేశించాక మన గదుల్లోకి ఫిల్మ్ సొసైటీ ఉద్యమం వెనకబడిపోయింది. అక్కడికి అదండి. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు 83 years అండి, బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎక్కువ పెద్దవాడిని. నేను ఐఎమ్ సీరియస్ ఫిల్మ్ వాచర్, ఇంటర్నేషనల్ నేషనల్ అన్ని ఫిల్మ్స్ వస్తాను. ఆఫ్ లేట్ వచ్చిన మార్పు ఏంటంటే ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ అవి ఇవన్నీ వచ్చేసాక సీరియస్ ఫిల్మ్స్ చూసే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఇస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మై గ్రాండ్ డాటర్ ఈజ్ అబౌట్ 15 years old. ఆమె నాకు చెప్తున్న తాత ఇది చూడు మిస్సింగ్ లేడీస్ నిన్న వచ్చింది కదా, ఆ అమ్మాయి చెప్తే నేను చూశాను అనమాట. అంటే పిల్లలు కొత్త తరం తయారవుతున్నారండి. అమ్మాయి ఇంటర్మీడియట్ జూనియర్ చదువుతుంది. గత 2 ఏళ్ళుగా నాకన్నా ముందు ఎన్నో సినిమాలు చూసి ఉంటుంది, పెద్దవాళ్ళు చెప్పే స్థాయికి. అలా యూత్ లో మళ్ళా ఒక ఉత్సాహం కలుగుతుంది. రెండోది సినిమా హాల్స్ మీద, డిస్ట్రిబ్యూటర్స్ మీద, వీళ్ళ మీద డిపెండెన్సీ చాలా తగ్గిపోయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎ కెమెరా, యూట్యూబ్ లో కూడా మీరు ఒక 1 hour ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయగలిగారు. టెక్నాలజీ వీళ్ళ చేతుల నుంచి విముక్తి పొందేదండి. ఈ పాయింట్ చాలా మంది గుర్తించడం లేదు. దిస్ ఎ ఫ్యాక్ట్. టెక్నాలజీ కూడా విత్ సెల్ ఫోన్ యూ కెన్ ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్. అది కూడా ఒక మార్పండి. మరొకటి ఏంటంటే ఈ అంతర్జాతీయ నుంచి జాతీయ నుంచి అన్ని దేశాల సినిమాలు మన ఇంట్లోకి, టీవీలోకి, మన సెల్ ఫోన్లోకి రావడం వల్ల మన ఎక్స్పోజర్ చాలా పెరిగిందండి, అవగాహన. అంటే ఇప్పుడు వాళ్ళు తీసే బాహుబలిలో అవి ఒక రకమైనటువంటి వాళ్ళకి కానివ్వండి, ఈ మామూలు వాళ్ళు కూడా చూస్తున్నారండి సినిమాలు. నిన్న అదే ఆడవాళ్ళు మిస్ అవుతారు కదా, బ్రైడ్స్ ఇద్దరు, దాని పేరు మర్చిపోయాను, ఎంతో మంది చూశారు, 100 మంది. రైళ్లలో పెళ్లి చేసుకొని తీసుకున్న వాళ్ళు పోతున్న పెళ్లి కూతురు ఇద్దరు మారిపోతారు. లాపతా, వండర్ఫుల్ ఫిల్మ్ అండి. అసలు ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్, ఈవెన్ నాట్ ఎ మినిట్ ఈజ్ బోరింగ్. ఐ వాస్ జస్ట్ షెడింగ్ టీయర్స్, నాట్ బికాస్ ఆఫ్ వీపింగ్. ఆనంద భాష, ఇంత మంచి సినిమా ఉందా నాకు కళ్ళనీళ్ళు వచ్చేస్తుంది. అంత టెక్నాలజీ వెనక్కి చాలా వర్క్ చేసి ఉంటారు, హార్డ్ వర్క్. వాళ్ళంతా చాలా చిన్న పక్క నుంచి వచ్చిన యాక్టర్స్. ఇప్పుడు ఈ ఛానల్స్ ఇవి రాకపోతే మనం లాపతా చూసిండే వాళ్ళం. అదేవిధంగా జిందగీ తమాషా అని పాకిస్తాన్ ఫిల్మ్ వచ్చింది, 2018లో తీశారు. జిందగీ తమాషా ఏంటంటే ఒక ముసలాడు 75 ఏళ్ల వాడు చిన్నప్పుడు హై స్కూల్ చదివేటప్పుడు డాన్సులు వేసేవాడు, పాటలకు, సినిమా పాటలకు, వాటికి, గజల్స్ కు. 75 ఏళ్ల తర్వాత ఒక పెళ్లిలో కలుసుకున్నప్పుడు ఆ ముసలాడు 10 మంది కలుసుకుంటారు. మాట్లాడుతూ ఉంటే, నువ్వు మర్చిపోయావరా పాటలు ఏమైనా వచ్చా అని అడుగుతాడు. పోయిందిరా. ఇప్పుడు నేను వాడి పైగా ఒక ప్రీస్ట్ లాంటి బోధకుడు, నైతిక బోధకుడు. అంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్ బలవంత పెడితే ఆ పక్కన
ఆ అమ్మాయి పాట జిందగీ తమాషా అనే ఎంటర్టైన్మెంట్ గా ఒక పాటగత్తెని తీసుకొచ్చి ఉంటారు. పాడుతుంటే ఆ పాటకు అభినయం చేస్తాడు ఒక 2 minutes. ఎవడో ఫోన్లో వీడియో తీసి వీళ్ళకి తెలియకుండా అప్లోడ్ చేసేస్తాడు. 2 రోజుల్లో అప్పటిదాకా మత గురువుగా బాధ్యతలు ఉన్నటువంటి వాడు దుర్మార్గుడు, సమాజానికి చాలా పనికిరాని వాడు అయిపోతాడండి. వాడిని సమాజం ఎంత హీనంగా, కుటుంబం అవుట్ కాస్ట్ అయిపోతాడు. అద్భుతమైన సినిమానండి. పాకిస్తాన్ తీస్తే దాన్ని సెన్సార్ ఇవ్వలేదు, నానా బాధలు పెడితే వాడు కడుపు మండి లాస్ట్లో ఫ్రీగా యూట్యూబ్లో వీటిలో రిలీజ్ చేసేసాడు. సినిమాలు వస్తున్నాయండి. ఇరానియన్ ఫిల్మ్స్ చాలా మంచి సినిమా. ఇరానియన్ ఫిల్మ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. టర్కీ ఫిల్మ్స్ అద్భుతంగా, అనేక దేశాల ఫిల్మ్స్ మన ముంగిట్లోకి వచ్చాయండి. ఇప్పుడు కేరళ ఫిల్మ్స్ తక్కువ బడ్జెట్, మనకు వాళ్ళకి తేడా ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో తీయగలుగుతారు. 5 కోట్లు మ్యాక్సిమం 10 కోట్లతో అదే గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ని పెట్టుకుంటారు, అదే డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు చేయగలుగుతున్నారండి. అలాంటి సౌకర్యం వల్ల ఈరోజు ఏమైందంటే వాటన్నిటిని డబ్బింగ్లో కానీ లేకపోతే మనం చూడగలుగుతున్నాము. అయితే ఈ సినిమాల మీద రివ్యూస్ ఇవి ఏం చేస్తున్నారో తెలియదు. మేము 1980 డిసెంబర్లో నెల్లూరులో ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ పెట్టామండి. 10 days. పూనా వాళ్ళు నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ సతీష్ బహదూర్, పికే నాయర్ వాళ్ళు వచ్చి చేస్తే 100 మంది అక్రాస్ సౌత్ ఇండియా వచ్చారండి. అద్భుతమైంది. నేను మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను 15 రోజులు కోర్స్ చేశానండి. ఆ పీరియడ్లో ఈ సినిమా అవగాహన, గౌతమ్ ఘోష్ లాంటి వాళ్ళు మేము నెల్లూరు తీసుకురాగలిగాం. సినిమాలో కాకుండా వేరే చోట్ల వేయడం కూడా జరిగింది. ఇలాగా ఒక పీరియడ్ అద్భుతమైన ఇది ఉన్నది. ఇప్పుడు కూడా నేను అనుకోవడం అండి, సినిమా సొసైటీలు 1-2 చోట్ల మీరు ఎవరో చెప్పారు విశాఖపట్నంలో జరుగుతుందని, హైదరాబాద్లో కూడా జరుగుతుందండి. ఆ ఉద్యమం వెనకబడిపోయి ఉండొచ్చు, కానీ ఈ కళాత్మక చిత్రాలని, ప్యారలల్ ఫిల్మ్స్ అని మీరు ఏమంటారు, అవి చూడడం బాగా పెరిగిందండి. యంగ్స్టర్స్ చాలా బాగా చూస్తున్నారు. నా మనవాడు ఇంజనీరింగ్ చేశాడు. ఆ కుర్రాడు జపనీస్ ఫిల్మ్స్ అని చెప్తుంటాడు చూసి. అలాగా మనకు అందుబాటులోకి రావడం వల్ల సాంకేతికత ఇవన్నీ జరుగుతుందండి. మేము నెల్లూరులో ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ చేయడమే కాకుండా మా నెల్లూరు సొసైటీ నుంచి 6 weeks కోర్సు నేను ఓల్గా నా తర్వాత చేశాను ఆ కోర్సు. ఆ తర్వాత నేను వాళ్ళ డిగ్రీ స్థాయిలో సినిమా అప్రిసియేషన్ కోర్సు పెడుతున్నప్పుడు ఆ సిలబస్ కమిటీలో నేను పనిచేశాను. పూనాకు వెళ్ళి 10 days ఉన్నాను. అలాగా ఈ సినిమా ఫిల్మ్ ఉద్యమం చాలా బాగుండిందండి. నెల్లూరులో కూడా బాగా పనిచేసింది. విశాఖపట్నం, విజయవాడ సెంటర్గా ఉండే విఫ్సో, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అక్కడ ల్యాబ్స్ ఉన్నాయండి, ఆర్ఆర్ ల్యాబ్స్. అక్కడ అంతకు ముందు నుంచి 65 నుంచి 64 నుంచి ఫిల్మ్ సొసైటీ లాంటిది జరుగుతుందండి. ఎవ్రీ వీక్ నేను మొట్టమొదటిసారి సత్యజిత్ రాయ్ పదేర్ పాంచాలి వాళ్ళు వేస్తే చూశాను. 16mm మా యూనివర్సిటీకి వచ్చి వేశారు. కనుక ప్రయత్నం చేయడం, కృషి చేయడం, అలా చేస్తే రాయడం సినిమాల గురించి, ఉద్యమం అగ్ని చల్లారదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. మధు దేవనేని గారు రైజ్డ్ హ్యాండ్. అవునండి, నమస్తే అండి అందరికి. అంటే రామ్ గారు, మీ రివ్యూ నేను కొద్దిగా లేట్గా పెట్టాను. యూఎస్లో టైం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చూసుకోకసారి నేను చూస్తాను తర్వాత ఇది వచ్చినప్పుడు. ఐ డోంట్ వాంట్, ఐ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. మంచి రెలవెంట్ టాపిక్. కొద్దిగా ఎలక్షన్ ముందు ఉంటే ఇంకా బాగుండేదో. మేబీ దిస్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తర్వాత అంటే నేను అప్పుడే ఆ లా పట్టా గురించి మాట్లాడాను. నేను అసలు సినిమాలు చూడను, టీవీలో అసలు చూడను. నేను ఎందుకో మా వైఫ్ మా అమ్మాయి ఇద్దరు చూస్తాను, నేను కూడా చూసా. చాలా గోంగట్ మీద అండి, అంటే ముసుగేసుకుంటారు కదండి నార్త్ ఇండియన్స్, దాని మీద అనమాట సెటైర్ అనమాట ఆ మూవీ. కానీ దాంట్లో ఒక సెటైర్, అదే కాకుండా దాంట్లో చాలా ఇష్యూస్ తీసుకొచ్చాయండి. ఆర్గానిక్ అగ్రికల్చర్ అన్నాడు, తర్వాత ఇంకా మనిషి యొక్క మనస్తత్వాన్ని తీసుకొచ్చాడు. సింపుల్ మూవీ, వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఆ మూవీ. ఎవరన్నా చూడనాళ్ళు ఉంటే కూడా చూడమని నా కోరిక. లాంబట్ అమీర్ ఖాన్ అండి ఆ మూవీ. నేను ఆఫ్టర్ మెనీ మంత్స్ ఆర్ ఇయర్స్ ఐ సీన్ ది మూవీ అనమాట. బికాస్ ఆఫ్ యూఎస్ రావటం, దాంతో మా అమ్మాయి వైఫ్ చూడటంతో చూశాను. తర్వాత మీరందరూ ఒక సినిమా చూశారు, నీది నాది ఒకటే కథ అండి. మీరు ఎవరైనా చూసారండి ఎవరన్నా? అది వేణు ఉడుగులా అని తీసాయండి. అసలు ఒక ప్రిన్సిపాల్ వాళ్ళ అబ్బాయి చదువుకోకపోతే ఏమవుతుందని ఎంత ఫీల్ అవుతాడు, ఈ అబ్బాయి ఎందుకని చదువుకోలేకపోతాడు మాత్రం చాలా అద్భుతంగా తీసాయండి అతను మూవీ.
ఎవరన్నా చూడాలంటే చూడకపోతే చూడండి, వీలైతే అడ్మెంట్ని కూడా రివ్యూ చేయాలని నా కోరిక అండి దాన్ని. అదే దాని తర్వాత సీక్వెల్ గా విజయ్ అని తమిళియన్ యాక్టర్ కూడా ఏడిఎస్ మీద ఒక సినిమా తీశాయండి. అది కూడా ఇటువంటి చాలా ఉన్నాయండి, తెలుగులో కూడా లేకుండా లేవు, కానీ మనం అటువంటి వాటికి హైలైట్ రావట్లేదండి. ఆ సినిమాలకి ఎక్కువ మంది చూడట్లేదు. మీరు వెల్డన్ అబ్బా ఎవరన్నా చూసారండి? వెల్డన్ అబ్బా అని అతను ఇదండి, అతను ఇందాక మన హైదరాబాద్ సింధీ డైరెక్టర్ ఉంటారు చూడండి, ఇందాక మీరు మెన్షన్ కూడా చేశారు రామ్ గారు. వెల్డన్ అబ్బా అని, అది ఒక కరప్షన్ మీదేనండి, అది కూడా చాలా బాగా తీశారు. అది కూడా మీరు వీలైతే చూడాలని నా కోరిక. వెల్డన్ అబ్బా హిందీ సినిమా అండి, కానీ ఆ సినిమా ఫెయిల్ అయింది. బట్ ఈజ్ ఎ వండర్ఫుల్ మూవీ. ఎనీ డే అసలు యాక్చువల్గా కరప్షన్ మీద ఏ విధంగా ఉంటుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద, వీటన్ని మీద తీసుకో. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది హోల్ స్టోరీ, బట్ మీకు ఇంట్రెస్ట్ పోతుందని చెప్పట్లేదు. ఆ మూవీ కూడా ఒకసారి మనమే కనుక రివ్యూ చేస్తే, అంటే ఇంకా చాలా ఉండొచ్చు. నాకు బేసికల్గా ఈ 2 మూవీసే కనుక చేయగలిగితే కూడా చాలా సెన్సిటైజ్ చేయడానికి అవకాశం ఉంటుందని నాకు అనిపించిందండి. థ్యాంక్ యూ రఘు గారు, మీ అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నమస్తే అండి. నరేష్ బాబు గారు. సార్ నమస్తే అండి రాము గారు. ఇప్పుడు అసలు ముందర సిఎస్డిలో సినిమా ప్రక్రియ గురించి ఒక రివ్యూ పెట్టడమే చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. దానికి ముందరికి మీకు అభినందనలు. మీరు ఈ సినిమా గురించి చెబుతున్నప్పుడు మలయాళం సినిమానే 1982లో రిలీజ్ అయింది, ఎలిపతియం అని ఒక సినిమా ఉంది. ఆ సినిమా కూడా ఆదూరి గోపాలకృష్ణన్ డైరెక్టర్. దానికి ఆ సినిమా గుర్తొచ్చింది నాకు. అంటే భూస్వామ్య వ్యవస్థలోంచి బయటికి రాలేక అంటే చాలా మంది ఇప్పుడు అట్లా కొంతమంది అసమర్థులుగా మిగిలిపోతుంటారు. ఆ మిగిలిపోయిన వాళ్ళు ఎందుకు అట్లా మిగిలిపోయారు, దాని వెనకాల ఉన్న సామాజిక కారణాలు ఏమిటి అనే విషయాన్ని ఈ సినిమాలు బాగా చర్చిస్తాయి. ఎలిపతియం కూడా అట్లాంటి సినిమానే. అట్లానే తెలుగులో అసమర్థుల జీవయాత్ర అని ఒక నవల వచ్చింది. ఆ నవల అంటే సాహిత్యము, సినిమా, కళలు ఇవన్నీ కూడా ఎట్లా ఒక సామాజికమైన మార్పు తీసుకొస్తాయి అనే దానికి ఉదాహరణలుగా ఉంటుంటాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఈ ప్రస్తుత రాజకీయానికి సంబంధించిన కొన్ని అంశాలు కలిపారు. అంటే ఉచితాల మీద మాట్లాడారు దీనిలో. నేను నిన్న మొన్న ఎలక్షన్ డ్యూటీ చేసి వచ్చినప్పుడు నాకు ఎదురైనటువంటి సన్నివేశాలు ఏంటంటే, వాళ్ళకి ఇచ్చారు 2,000 రూపాయలు, మాకెందుకు ఇవ్వలేదని చెప్పి పోరాడేటువంటి ప్రజలు మన సొసైటీలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళి పార్టీ అంటే పంపిణీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి 2,000 వచ్చినాయి, మాకెందుకు 2,000 రాలేదు అని చెప్పి పోట్లాడి ఇప్పించుకునే రోజుల్లో, అట్లాంటి ప్రజలు ఉన్న ఈ రోజుల్లో ఒక విషయాన్ని ఉచితంగా తీసుకోవడం, దీన్ని మామూలుగా మన భారతీయ నైతిక విలువల్లో అపరిగ్రహం అంటారు. అంటే ఏది ఉచితంగా తీసుకోకూడదు. మరి ఆ స్పృహ కలిగేలాగా కొన్ని సినిమాలన్నా వస్తే బాగుండేది. ఇది కూడా ఆ పరంపరలో భాగం కాబట్టి ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని బాగా పరిచయం చేశారు మీరు. చాలా బాగుందండి. ఇట్లానే ఇప్పుడు ఇందాక దేవినేని మధు గారు కూడా చూడదగ్గ సినిమాలు గురించి చెప్పారు. మీరు కూడా ఒక లిస్ట్ మొదటి నుంచి కూడా చూడదగ్గ సినిమాల మీద చాలా చేశానని చెప్పారు కదా. అట్లా ఈ మీటింగ్ లో చూడదగ్గ సినిమా లిస్ట్ ఒకటి పెడితే కూడా నిదానంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తుంటారు. చాలా బాగుంది, మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. తప్పకుండా ఆ లిస్ట్ త్వరలో నా తరపున లిస్ట్ ఒకటి పెడతాను. కనీసం 2-3 నెలలకు ఒకసారి అన్న ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. రంగారావు గారు. సార్ చాలా కొత్త పోకడ సిఎస్డి నుంచి ఒక సామాజిక అంశం తీసుకొని ఒక విశ్లేషించబడ్డది. చాలా బాగుంది. ఇటువంటి కార్యక్రమాలు వస్తే బాగుంటాయి. అయితే ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు అపరిగ్రహం మనం ఉచితంగా తీసుకోవద్దు, మనం బిచ్చగాళ్ళం కాదు అనే కాన్సెప్ట్ మొత్తం మెకాలే సర్వే చేసినప్పుడు దేశంలో ఉండే అని ఆయన రికార్డ్ చేశాడు. ఒక దొంగ కానీ ఒక నిరుద్యోగి కానీ లేని సమాజం ఇది. ఈ సమాజాన్ని నాశనం చేస్తే తప్ప మనం దీన్ని పరిపాలించలేము అని రిపోర్ట్ ఇచ్చాడని మన ప్రూఫ్ అయింది, ఉంది, డాక్యుమెంట్ ఉంది. సో ఆ విధంగా జరిగిన పరిణామాల వల్ల మరిగా ఈ సొసైటీ మొత్తం దొంతర వ్యవస్థ, దీన్ని కూలదొయ్యాలి, సమాన అవకాశాలు లేకుంటే ఎట్లా అనేది వచ్చింది. ఇప్పుడు మనం పూర్తిగా వెనక్కి పోలేము, ముందుకు పోవాలంటే ఏం మార్పులు తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ కొంచెం
ఆలోచన పనులు చర్చిస్తే బాగుంటుంది. దానికి ఇది మూల బిందువు అవుతుంది, ప్రారంభ సూచిక అవుతుంది. ఈ మనం అన్ని దృష్టిలో పెట్టుకొని నడవాలి. ఇప్పుడు వెనక్కి పోలేము, ముందుకు పోయే విషయాన్ని సావకాశంగా మనం తీర్చిదిద్దుకోవాలి. ధన్యవాదాలు. యా సార్, థ్యాంక్ యూ. ఉషా గారు ఉన్నారా? ఉషా గారు, గురుమూర్తి గారు. రామ్, నేను ఉన్నాను కానీ పూర్తిగా వినలేకపోయాను. కాస్త విన్నాను కాబట్టి ఎక్కువ మాట్లాడలేను. ఓకే, సారీ ఫర్ దట్. గురుమూర్తి గారు. సార్ వినపడుతుందండి? యా యా వినపడుతుంది సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ సార్. శ్రీ రామ్ కిషోర్ గారు ఈరోజు పడబెట్టు సినిమా గురించి చెప్పారు. నిజానికి వారు ఒక డైరెక్టర్ ఎలా అయితే తన స్క్రీన్ ప్లేను చెప్తారో అలా చెప్పారు మొత్తానికి. అంటే ఆ ప్రక్రియను కూడా చెప్పారు, సినిమాలో ఉండే ప్రక్రియలను కూడా చెప్పారు దాదాపుగా. కథ మాత్రం సార్ అన్నట్టుగానే అనేక రకాలైనటువంటి సమస్యలని, ఒక వ్యక్తిగా ఎదుర్కొనేటువంటి సమస్యల్ని, సమాజం సృష్టించిన సమస్యల్ని, పార్టీలు సృష్టించిన సమస్యల్ని ఏ విధంగా ఎవరు బ్రేక్ చేయాలి, ఎలా చేయాలనేటువంటి విషయంలో ప్రజలకే, అంటే చూసేటువంటి వాళ్ళకే వదిలిపెట్టడం అనేది జరిగినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఒక విధంగా ఇట్లాంటి సినిమాలు చూడడం అవకాశం నాకు ఇప్పుడు రాలేదు సార్. గతంలో 86 to 91 ఒక 5 years నేను ఫిలిం సొసైటీ సభ్యునిగా ఉన్నాను కరీంనగర్లో. అప్పుడు నేను ఈ అన్ని సినిమాలు చూడడం జరిగింది, దేశ అన్ని కూడా ప్యారలల్ సినిమాలు చూడడం జరిగింది. కొంత సోషల్ మోటివేషన్స్ ఇచ్చేటువంటి సినిమాలను, ఉద్యమ సినిమాలను కూడా చూడడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సినిమాలలో ఏదైతే ఉందో ఇది వాస్తవానికి ఇది మరి తెలుగులో మనం రావడం అనేది ఇప్పుడు జరగకపోవచ్చు, కానీ చాలా వరకు ప్రయత్నాలు చేశారు, కానీ అవి మళ్ళీ ఈ మూడ్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏది సినిమా అనేది గ్లామరే తప్ప గ్రామర్ లేదనేటువంటి పరిస్థితిలో సినిమా నడుస్తోంది. సినిమా కోసమే తప్ప, వ్యాపారం కోసమే తప్ప సినిమా ప్రజల కోసం అనేటువంటి కాన్సెప్ట్ ని అందరూ వదిలేశారు. చివరికి కొంత విప్లవ సినిమాలను తీసి కూడా చివరికి అందులో కూడా హీరోయిజమే ఎక్కువగా డామినేట్ చేసింది. ఆలోచన కంటే ఎక్కువ యాక్షన్ ఎక్కువ చూపెట్టడం జరిగింది చాలా వరకు తెలుగు సినిమా. సో ఆ విధంగా సినిమా మనది కొంతవరకు నిర్మాతల ఓరియంటెడ్ సినిమాగా, డబ్బు ఓరియంటెడ్ సినిమాగా, కొన్ని కళలు అందులో బాగానే ఉంది, టెక్నాలజీ పెరుగుతోంది, యాక్షన్ పెరుగుతుంది, నటులు కూడా బాగానే చేయగలిగే నటులు ఉన్నారు, కానీ వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకొని సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు రావడం లేదు. అది కొంత ఇబ్బందిగానే ఉంది. అయితే నేను సినిమాకు సంబంధించినటువంటి కొంత పరిశ్రమ నేను రిటైర్ అయిన తర్వాత చేయడం జరిగింది సార్. ఎందుకంటే శ్రీ రామ్ గారికి, మీకు అందరికీ నేను తెలియజేసుకోవాలని చెప్తున్నాను. ఒక 4 సినిమాలకి నేను కథలు రాశాను, రాసి వాటిని డైలాగ్స్ కూడా రాసి నేను రిజిస్టర్ చేసుకున్నాను. కానీ ఎవరు మనం పిలవట్లేదు. ఒకరిద్దరు నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చూద్దాంలే అన్నారు. నేను అంతటితో ఆగిపోయాను. అలాగే నేను ఒక షార్ట్ ఫిలిం కూడా ప్రొడ్యూస్ చేశాను. అది అంటే వీలైనంత వరకు దాన్ని ఒక మెసేజ్ ఓరియంటెడ్గానే తీశాను. అది కాకపోతే గ్లామర్గా ఎక్కువ ఫాల్ లేకుండా యథార్థంగా ఉండేటట్టుగా ఒక షార్ట్ ఫిలిం చేయడం జరిగింది 2016లో. అంటే మాకు బాగా తెలిసినటువంటి అతను డైరెక్టర్గా ఉన్నారు, అతను చేయించడం జరిగింది. నేను నిర్మాతగానే ఉన్నాను, అందులో యాక్ట్ చేశాను నేను. సో ఈ విధంగా నాకు కొంత సినిమాతో కొంత సంబంధం ఏర్పరచుకోవాలనేటువంటి దృక్పథంతో ఈ మధ్యలో ఒక 3 అయితే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక తీసుకున్నాను. 3 నెలల కోర్స్ చేసి సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. తర్వాత మిచిగాన్ యూనివర్సిటీకి మాత్రం నేను ఇది ఆన్లైన్ కోర్స్ చేశాను 1 year. అందులో 15 ఎపిసోడ్స్ రాశాను నేను. వాళ్ళకు ప్రాజెక్టులో భాగంగా 15 ఎపిసోడ్ రాశాను. 15 ఎపిసోడ్స్ ఏంటంటే ది జెంటిల్ మ్యాన్ నేను తీసుకున్నటువంటిది సబ్జెక్ట్. కానీ జెంటిల్ మ్యాన్ అంటే మన తెలుగు కథలో వచ్చే జెంటిల్ మ్యాన్ గా కాకుండా హీ విల్ బి ఆల్వేస్ ఇన్ రీచ్ ఆఫ్ హిస్ పేరెంట్స్ అండ్ నైబర్స్ అండ్ ఆల్సో హిజ్ మేట్స్ అండ్ ఆల్సో హిజ్ ఎల్డర్స్, లైక్ దట్. ఆ విధంగా జెంటిల్ మ్యాన్ అనే దాన్ని
అమెరికన్ నేపథ్యంలో చెప్పాను. మళ్ళీ అమెరికా నేపథ్యంలో ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్స్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. సో అది ఈ విధంగా నేను కొంత సినిమాకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే మనం అది సినిమా అనేది డబ్బుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి మరి ఇంకొకటి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడి నేను నా సినిమా ఉంది, కథ ఉంది, వినండి అని చెప్పి అడిగి అది వాళ్ళు ఎలాగో దాన్ని తిరస్కరిస్తూనే ఉంటుంటారు. సో దాని కొరకు ఆలోచించడం కంటే రాసుకుపోతున్నాను, రాయడం జరిగింది. అలాగే ఆ విషయంలో అంతవరకే చూస్తున్నాను. సినిమాలు మాత్రం సార్ ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సినిమాలు నేను తప్పకుండా చూడాలని ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యలో నేను ఈ సినిమాలను చూసే అవకాశం నాకు కలగలేదు. ఒక్క భారతీయుడు తప్ప ఇప్పుడు మీరు చెప్పినటువంటి సినిమాలు ఈ 3 సినిమాలు కూడా చూడలేదు. లాపతా కూడా చూడలేదు, జిందగీ తమాషా చూడలేదు. నీది నాది ఒకే కథ మాత్రం చూశాను. వెల్డన్ అబ్బా అనేటువంటి సినిమాను కూడా చూడలేదు. ఇవన్నీ కూడా చూస్తాను. తద్వారా కొంత నేను సినిమాటిక్ కాకుండా సినిమాకు ఇప్పుడున్న తెలుగు సినిమాటిక్ కాకుండా కొంత సమాంతరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా నేను ముందుకు పోవడానికి అవకాశం కలుగుతుంది. ఇవాళ రామకృష్ణ గారు ఇచ్చినటువంటి స్పీచ్ తోనే నాకు గతంలో నాకున్నటువంటి ఈ సభ్యత్వం, ఫిలిం సొసైటీ సభ్యత్వం, అప్పటి ట్రైనింగ్స్, అప్రిసియేషన్ కోర్సులు అన్నీ చేశాను. ఒక 5 ఏళ్ళు ఉన్నాం అప్పుడు ఆ ఉద్యమంలో. కరీంనగర్లో చాలా పెద్ద ఉద్యమం అది. అక్కడ మేము అక్కడ ఒక 2 ఎకరాలు ల్యాండ్ కూడా ఇచ్చేసి అక్కడ పెద్ద సినిమా హాల్ని కూడా పెట్టుకోవడం జరిగింది. దానికి అక్కడ ఆఫీసు అంత వ్యవహారం అట్లా ఉంది. శ్రీనివాస్ గారని, ఆయన నరేంద్ర శ్రీనివాస్ గారని, ఆయన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్, ఆయన చైర్మన్ గా ఉండేవారు. ఆ తర్వాత చాలా మంది చాలా కృషి చేసి కరీంనగర్లో ఫిలిం సొసైటీని బాగానే డెవలప్ చేశారు. ఆ తర్వాత నాకు తెలియదు, ఎందుకంటే నేను ఒక ఇతర జిల్లాలకి ట్రాన్స్ఫర్ కావడం వల్ల నేను అంతగా వాళ్ళతో మమేకం కాలేకపోయాను. అలాగే నాకు ఉద్యోగ రీత్యా కొంత ఎక్కువ ఉండాల్సి వస్తుంది, ఆఫీసు వ్యవహారాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి నేను ఆ విధంగా వాళ్ళతో నేను ముందుకు పోలేకపోయాను. కొంతవరకు నాకు నష్టం జరిగించిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ పురుషోత్తం గారు చెప్పినటువంటి కానీ, సార్ బాలమోహన్ దాస్ గారు చెప్పినవి కానీ ఇవన్నీ వింటుంటే మళ్ళీ ఈ రోజుల్లో మనం ఇంకా ముందుకు ఈ కథాంశాన్ని చెప్పడం ఒకటే ఎత్తు, అలాగే దీన్ని ఈ ముందుకు తీసుకురచ్చినటువంటి మన రవికుమార్ సార్ గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ తెలుగు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. యా సార్, థ్యాంక్ యూ. గుడ్ టు నో దట్ మీరు చేసిన ఎఫర్ట్స్ తెలియడము. అండ్ లెట్ మీ బి యాడ్ టు దట్, సినిమా కమర్షియల్, నాన్ కమర్షియల్, ప్యారలల్ ఇవన్నీ ఒకలాంటి సెగ్మెంటేషన్. అదేమి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఫుడ్ లాంటిది ఏం కాదు. కమర్షియల్ సినిమా ఈజ్ అ సినిమా. సో ఐ హ్యావ్ నో దమ్మది. నేను పెద్దగా కేటగరైజ్ చేసి చూడలేదు సినిమాని ఏ రోజు, కానీ ప్రతిదీ ఒక పుస్తకంలోని ఒక లెసన్ లాగే తీసుకున్నాను, చూశాను. బట్ ఓవర్ ఎ పీరియడ్, అందుకే అన్నాను నేను, పొటకొట్టి స్థాయికి దాటి సినిమాలు తీయకపోవడం అది ఇట్స్ దేర్ డెసిషన్. ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్. వాళ్ళు అలా తీయకపోవడమే మంచి సినిమాని చెడపకుండా ఉన్నారన్న ఒక హ్యాపీనెస్ కూడా ఉంది నాకు. వాళ్ళు ప్రయత్నం చేయాలి అంటే చెయ్యొచ్చు, దాందేమో చెయ్యొచ్చు. సో దెర్ ఆర్ every new generation brings in a lot of things. Every new generation keeps adding some kind of a new value, but it is very minimal ఒక రకంగా when compared to other industries. But cinema is a cinema. We are not supposed to tell what a director should do, what a writer should write, and what a producer should produce. It is up to them. But ఆ ఫ్రీడమ్ వాళ్ళకి అలా ఉంటేనే ఆ క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళు చేయగలుగుతారు. అండ్ దట్స్ ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ కాంప్లెక్స్ ఇష్యూస్. ఐ థింక్ దట్స్ హౌ మేకింగ్ ఎ సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సినిమా. థ్యాంక్ యూ. స్వర్ణలత గారు. రామ్ గారు, కంగ్రాచులేషన్స్. ఒక మంచి పిక్చర్ మాకు పరిచయం చేశారు. ముఖ్యంగా అంటే మీరు అందరికీ అది 8th పీరియడే అండి లెసన్. అది ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా సినిమా అనేది ఒక 8th పీరియడ్. అది చాలా లెర్నింగ్ ఉంటుంది మనకు దాని నుంచి. ఇంకా అంటే మీరు ఆ క్యారెక్టర్ కూడా ఆ పిక్చర్ లో నాకు మీరు చెప్తుంటే అర్థమైంది ఏంటంటే వాడి పొటెన్షియల్ వాడికి తెలియదు ఫస్ట్ లో.
అది ఎట్లా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, మెల్లిమెల్లిగా వాడి పొటెన్షియల్ వాడు తెలుసుకోవడము, అది రియాక్ట్ అవ్వడము, అలాగా అది చాలా న్యాచురల్ గా తీసుకొచ్చినట్టుంది పిక్చర్ లో కూడా. సో ఇలా ఒక సినిమా గురించి అంటే సోషల్ ఇష్యూస్ సంబంధించిన సినిమాలు గురించి ఇలా ఒక రివ్యూ చేయాలి అనే థాట్ రావడం చాలా సంతోషం. అవధానం రవికుమార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సభాముఖంగా. నేను మా నాన్నగారు నాటికలు వేసేవారండి, రంగస్థల నటులు, చిత్తూరు జిల్లాలో. వివిఎన్ ఆచార్య అంటే అందరికీ తెలిసే ఉంటుంది చాలా. నేను మన రీసెంట్ గా అడిగాను, మీ నాటికలంతా అంటే ఆయన వేసిన నాటికల్లో కూడా ఛాయ అని ఒక నాటకము, దేవాలయంలో బూతు బొమ్మలు అని ఒక నాటిక, అలాగే పక్షులు అనేది, కీర్తిశేషులు అనే ఒక నాటిక, వీటిలో అవన్నీ కూడా సోషల్ ఇష్యూస్ ని టచ్ చేసేవి. మొన్న మా నాన్నగారిని అడిగా, మీరు సిఎస్డిలో ఒక టాక్ ఇవ్వచ్చు కదా నాన్నగారు, ఇట్లా మీరు వేసిన ఆ పాత్రలు అప్పట్లో సమాజాన్ని ఎలా ప్రభావితం చేశాయి అనేది. సో అది ఇప్పుడు మీ ద్వారా ఇది కార్యరూపం దాల్చింది, మీరు సినిమా తీసుకున్నారు. అంటే అది ఇలాంటివి చర్చలోకి రావాలండి. అంటే ఒక సమాజం బాగు కోసం ఒక క్రిటిక్ గా ఆలోచించి తీసే సినిమాలన్నీ కూడా అందరికి, ఇప్పుడు మీరు చెప్పేంత వరకు ఆ మలయాళం సినిమా అంటే మన లాంగ్వేజ్ కాదు కాబట్టి చూడరు చాలా మంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మేము అందరం మళ్ళీ చూడాలని అనుకుంటాం. అంటే డిఫరెంట్ సినిమా మీద అవగాహన ఉన్న వాళ్ళు రకరకాల సినిమాలు ఎలా లాంగ్వేజెస్ లో తీశారు, ఏ లాంగ్వేజ్ లో అయినా సరే సినిమాగా చూసేవాళ్ళు, దాన్ని ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు చూస్తారు. కానీ చాలా వరకు కూడా అంటే చాలా మంది అన్ని లాంగ్వేజెస్ చూడాలని కూడా లేదు, కాబట్టి వాటిలో ఏముందో కూడా మాకు తెలియదు. సో మీరు ఈరోజు ప్రజెంట్ చేసిన దాంట్లో ఒక మంచి పిక్చర్ ని ప్లస్ ఒక అది ఇప్పుడున్న రెలవెంట్ గా ఉన్నవి, ఇప్పుడు మన దీనికి తగ్గట్టుగా ఇప్పుడున్న సినారియోకి తగ్గట్టుగా ఉన్న పిక్చర్ ని రివ్యూ చేశారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. It's very good to hear. In just adding a couple of my thoughts to this, బహుశా సాహిత్యం తర్వాత ఒక సోర్స్ ఆఫ్ థాట్స్ సినిమాకు ఉందండి. కానీ సినిమాను కంపీట్ చేయలేక సాహిత్యం ఎలా వెనకబడిపోయిందో, సినిమా యొక్క వాల్యూ పెంచుకోలేక సినిమా దిగజారిపోయి కూడా బతికేస్తుంది. అది దాని గొప్పతనం. అంటే నేను నా టైంలో అంటే మై స్కూల్ డేస్ నేను ఎక్కువగా సినిమా పాటలకు డాన్స్ చేస్తున్నప్పుడు ఉండే ఎంకరేజ్మెంట్ భరతనాట్యమో కూచిపూడో చేసే వాళ్ళకి ఉండదన్నమాట. వాళ్ళు రాగానే గోలలు చేస్తారు, అరుస్తారు, కేకలేస్తారు, వీళ్ళు తై తక్క అని కమెంట్లు చేస్తారు. కానీ దట్స్ వేర్ ద రూట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది థాట్స్ దట్ వీఆర్ కన్స్ట్రక్టెడ్ అట్. అంటే ఇప్పుడు నాకు తెలుగు సినిమా మీద చాలా గౌరవం ఉంది, నాకు సినిమా మీద గౌరవం ఉంది, తెలుగుతో సంబంధం లేదు. కానీ ఒక అభిమాని అయిపోయిన తర్వాత నేను ఇంకొకరిని గౌరవించలేని స్థాయికి పెరిగిపోయిన సినిమా స్టాండర్డ్, ఐ థింక్ దట్స్ అన్ అబ్సర్డ్ వన్. ఎక్కడ వెళ్తున్నాం అంటే అండ్ ది అదర్ థాట్ ఈస్ దట్ ఈ ఉచిత పథకాలు తీసుకుంటున్న వాళ్ళందరూ ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిన రోజు 2,000-5,000 రూపాయలు టికెట్ ఉంటే వాళ్ళు సినిమాలు ఆ డబ్బులు అక్కడ పెట్టి టికెట్లు కొని సినిమాలు చూస్తున్నారు. వాళ్ళకి పథకాలు ఎలా ఇస్తారు మీరు? 5,000 రూపాయలు 2,000 రూపాయలు ఒక సినిమాకి పెట్టి చూస్తున్నాడు ఒక వ్యక్తి ఒక ఇంట్లో నుంచి అంటే ఆ ఇంటికి పథకాలు ఎలా ఇస్తారు? అంటే దెర్ ఈస్ అఫోర్డబిలిటీ, దెన్ వై ఈస్ దిస్? సో ఒక హీరో తనను తాను తెలుసుకొని తను మార్చుకుంటే చాలు, సమాజానికి తను మారిన విధానం సమాజం గమనిస్తే సమాజం బాగుపడు, ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు కూడా తీసుకొని చేస్తారేమో అన్న థాట్ డైరెక్టర్ వదిలేయడము కమర్షియల్ గా సెట్ బ్యాక్ టు ఎ మూవీ. అలా కాకుండా తను కనుక ఇంకా నథింగ్ అండర్ స్కై ఐ కాంట్ సాల్వ్ దట్ అని తయారైతే ఐ థింక్ దానికి మించిన పతనం లేదు అని దట్స్ వేర్ ఐ సీ దట్. థ్యాంక్స్ ఫర్ యువర్ వర్డ్స్. తప్పకుండా ఐ థింక్ అట్లీస్ట్ ఎవ్రీ 2 months ఒకసారి సినిమా గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద రిలవెన్స్ దట్ వీ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ ఇన్. అండ్ డెఫినెట్లీ I always been, from the day one I have been part of this particular
Center for Social Dialogue, coordinating in large number of ways. And one interesting thing is that the multiplicity, the dialogue that brings here in this platform is always appreciable. Thank you. And Usha garu, you have raised hand. Anything to add? యా నేను యాక్చువల్గా అది మీకు పర్సనల్ గా కూడా చెప్పచ్చు. ఈ సాటర్డేస్ చిన్న మూవీస్ అలాంగ్ విత్ డైరెక్టర్స్ రవీంద్ర భారతిలో ఒకటి జరుగుతుంది. ఐ జస్ట్ వాంట్ యూ టు ఒకసారి ఎప్పుడో వెళ్ళి మీరు మీ అనాలిసిస్ దేని మీదన్నా చెప్తే పాపం వాళ్ళకి బాగుంటుంది అనిపించింది. ఎంకరేజింగ్ ఇట్ వుడ్ బి జస్ట్ దట్. తప్పకుండా అండి. It's good that you suggested a platform. Suhasini garu. Yes sir. చాలా బాగా చెప్పారని చెప్దామని. బాగుంది. అసలు మన డిస్కషన్ లోకి సినిమాని తీసుకురావడం బాగుంది. అంటే ఇంతవరకు సాహిత్యం మీద లేకపోతే కళల మీద అట్లా సోషల్ డైలాగ్స్ నడుస్తున్న నేపథ్యంలో నిజానికి చాలా ఎఫెక్టివ్ పబ్లిక్ మీడియా అయినటువంటి పిక్చర్ ని తీసుకోవడం అనేది అవసరం ఉంది. దాన్ని మీరు ఇంట్రొడ్యూస్ చేయడం బాగుంది. అయితే మీరు అసలు ఒక స్టోరీ టెల్లర్ లాగా ఆ స్టోరీ మొత్తం నేరేట్ చేసిన పద్ధతి చాలా చక్కగా ఉంది. అంటే పిక్చర్ ని మొత్తం త్రూ అవుట్ మీ అనాలిసిస్ తో పాటు అసలు దాంట్లో ఉండే ప్రోస్ కోన్స్ మెరిట్ అండ్ డిమెరిట్ ని అనలైజ్ చేస్తూ చెప్పిన పద్ధతి బాగుంది. పిక్చర్స్ పీపుల్ సెంటర్డ్ పిక్చర్స్ వస్తున్నాయి, వాటికి మార్కెట్ లేకుండా పోతుంది, సరైన రికగ్నిషన్ లేకుండా పోతుంది. ఈ మధ్య బిగినర్స్ చిన్న చిన్న పిల్లలు మంచి మంచి షార్ట్ పిక్చర్స్ ఫుల్ లెంగ్త్ పిక్చర్స్ కూడా తీశారు. అవయవదానం మీద ఒక రీసెంట్ గా ఈ మధ్య పిల్లలు తీశారు, చాలా మంచి పిక్చర్. బట్ అది రిలీజ్ అయిందో లేదో నాకు ఐడియా లేదు. తీస్తున్నప్పుడు మాత్రం తెలుసాక ఇట్లా తీస్తున్నామన్నారు. అట్లాగా కొన్ని పిక్చర్స్ మంచి తీయడం మొదలెట్టినా అది మళ్ళీ పీపుల్ దాకా తీసుకెళ్ళడంలో విఫలం అవుతున్నారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ రకరకాల ప్రాబ్లమ్స్ చేస్తున్న వాళ్ళు బిగినర్స్ కనుక. బిగినర్స్ చేస్తున్న ఒక మంచి ఎఫర్ట్ ని రికగ్నైజ్ చేసి గుర్తించి దానికి చేయూతిచ్చే పద్ధతిలో కనుక పిక్చర్ అంటే ఈ మీడియాని వాడుకుందాం అనుకునే వాళ్ళందరూ కనుక హెల్ప్ఫుల్ గా ఉండేటైతే ఖచ్చితంగా మంచి పిక్చర్స్ తెలుగులో కూడా వస్తాయి. అట్ ది సేమ్ టైం చాలా మంచి డిస్కషన్ సాగింది, మంచి స్పీచ్ విన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. చాలా థ్యాంక్స్ రామ్ గారు, బాగుంది. ఇంకా కొన్ని సినిమాల గురించిన పరిచయాలు ఎక్స్పెక్ట్ చేస్తాము మీ నుంచి. థ్యాంక్ యూ. తప్పకుండా. It's a lot of movies on my list. I think once in 2-3 months we can do that. Definitely గా చేద్దాం. థ్యాంక్ యూ. ప్రసన్న గారు, ప్రతీష్ అని ఉన్నారు. ప్రతీష్ ఐఫోన్. ఓకే, ప్రతీష్ దేర్. ప్రసన్న గారు. చాలా బాగుంది. ఉచిత పథకాల గురించి చెప్పడం అది సంప్రదాయానికి రిలేటెడ్ గా బాగా ఉంది. కానీ ఆ ఉచిత పథకాలు అనేవి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి కాకుండా బాగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కూడా తీసేసుకుంటారు. అలా అలా అది అలా జరగకుండా ఉండే ఏదన్నా మార్గాలు ఉంటే అలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది అమ్మా. థ్యాంక్ యూ సార్. Sure. Thank you. I think I would like to add one last thing here to the very topic today, that ఉచిత పథకాలు అమెరికాలో ఉన్నాయి, యూరోప్లో ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్నాయి, లాటిన్ అమెరికాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, అన్ని కాంటినెంట్స్లోనూ ఉన్నాయి. కానీ దేర్ కమ్స్ ఎ ట్యాగ్, ఇక్కడంతా దేర్ కమ్స్ ఎ ట్యాగ్. మీకు ఉద్యోగం లేదు అంటే ఒక షెల్టర్ కొద్ది రోజులు ఇస్తారు, కొద్ది రోజులు భోజనం పెట్టేదానికి మీల్స్ టికెట్స్ ఇస్తారు, ఇట్లా లాట్ ఆఫ్ సపోర్ట్ చేస్తారు. మీకు ఫలానవి లేవు అంటే ఒక పీరియడ్, అంటే నీకు ఉద్యోగం రావాలి అంటే ఈ ఒక 2 నెలల లోపల నువ్వు తెచ్చుకోవాలి, అంతవరకు నీకు హౌసింగ్ ఉచితం, అంతవరకు నీకు ఇవన్నీ ఉచితంగా దొరుకుతాయి అని చెబుతూ జరిగే ఒక యాక్సెప్టబుల్ ప్రాసెస్.
ఉంటుంది. సో దాంట్లో ఎవరిని కానీ కంటిన్యూస్గా మేపరు, కంటిన్యూస్గా వాళ్ళని సాకరు. కానీ ఇక్కడ మనం వేర్ ఆన్ ద అదర్ సైడ్. అండ్ ఈ సినిమా అపోజిషన్ పార్టీ కూడా స్కీములతో వస్తే ఏంటి పరిస్థితి? దట్స్ ది ఫ్రిక్షన్ మేబీ వి సూన్ వి మే ఫేస్ హియర్. ఆ మధ్య ఒకసారి ఒక డిప్యూటీ తహసీల్దార్ గారు తో మాట్లాడుతుంటే ఒక పని ఉంది అమ్మా, ఆ సార్ నన్ను క్వశ్చన్ చేశారు ఏంటంటే, అమ్మా 7,000 రూపాయలు రెంట్ కట్టే పర్సన్ రేషన్ అదే వైట్ రేషన్ కార్డుకు ఎలిజిబుల్ అది క్వశ్చన్ చేశారు. ఏం సమాధానం చెప్పలేకపోయాను. చుట్టుపక్కల అందరూ మా అపార్ట్మెంట్ చుట్టుపక్కల అందరూ బాగా బంగారు వ్యాపారస్తులు కూడా వైట్ కార్డ్ పెట్టుకొని బియ్యం అచ్చా. తమిళనాడులో ఉచిత టీవీ పథకాలు వచ్చిన ఒక పార్టీ చేసిన సందర్భంలో ఆ టీవీలు, చాలా టీవీలు ఏపీలో కూడా వచ్చాయి. ఒకరికొకరికి 2-3 టీవీలు తీసుకొని అలా సెకండ్స్ లో అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రాబ్లీ వీఆర్ సో దట్స్ నథింగ్ గ్రేట్ టు థింక్ ఆఫ్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. ఐ థింక్ వీఆర్ డన్ అండి. క్లోజ్ చేసేయండి సార్.